అసలు జీవితం అంటే హర్ష, నీకు గుర్తుందో లేదో మనం గీతంలో భీమాస్ క్యాంటీన్‌లో కలిసేవాళ్ళం. లేదండి నేను గీతం కాదన్నా. లేదు లేదు నా మెమరీ కెనాట్ బి బ్యాడ్ అంటుంది. ఒక్క నిమిషం నా నా లైఫ్ మీద నాకే డౌట్ ఉంది. నాకు తెలియకుండా గీతం ఏమైనా చదివానా నేను? అంటే నేను ఇప్పటిదాకా నా జీవితంలో ఒక్కడినే పడుకోలేదు. అంటే మా ఇంట్లో కూడా మా వైఫ్ ఏమన్నా గొడవైతే ఇప్పుడు పడుకో ఒక్కడివే పడుకో నీకు చెప్తున్నా. దట్ ఈస్ లైక్ ఇంకక్కడే ఇంక ప్లీజ్ ప్లీజ్ సారీ సారీ ఇంక అనేసరికి నాకు తెలిసి ఏమో నాకు గాడ్ తెలిసి గురు. నాకు అది ట్రామా. ట్రామా కన్నా కోమా అసలు అది. బయటికెళ్తే సెల్ఫీలు ఇది పోయింది. అన్నా రీల్ చేద్దాం అంటున్నారు. అన్నయ్య ఫోన్ చేస్తావా? ఒకసారి మాట్లాడదాం అంటాడు. ఇప్పుడేంటంటే అంటే మనకి ఎలాగ 10థ్, ఇంటర్, ఇంజినీరింగ్ తర్వాత ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఫస్ట్ టిక్‌టాక్, తర్వాత యూట్యూబ్ ఛానెల్, తర్వాత బిగ్ బాస్. ఇంకట్లా. అది గ్రాడ్యుయేషన్. అవునవును. అంటే నేను చాలా కంఫర్టబుల్‌గా బంక్ కొట్టేవాడిని బ్రో. ఇంట్లో చెప్పేసి మానేసేవాడిని. వాడు కాకినాడ రోడ్డు పక్కన వాడు నన్ను చూడగానే ఏడ్చేసి పక్కన ఆపి ఫుట్‌పాత్ ఉంటది. రంగారాయ మెడికల్ కాలేజ్ ముందు. చిత్తగొడిసాడు నువ్వు నీచ్ కమ్మిన కుత్తెవరా అన్నాడు. అవును నాకు తెలుసన్న. అది ఇప్పుడు అందరికీ తెలియాలి అన్నాడు. ఓకే. కోపం వచ్చినా మనం ఇది చేసినా మన ఫ్రెండ్స్ మనం అలాగే అంటాం కదా! ఏవండి ఎదవ గారు అనం కదా! హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారి. నాట్ సారీ. We are back with another episode of Sodhi Jabuta, and today we have with us Vizag ముద్దు బిడ్డ, the man that you knew with Vaiva. ఇప్పుడు చాలా చేస్తున్నారు. He's a ఏమని చెప్పాలి, యాక్టర్ అని చెప్పాలా? నువ్వు చెప్పేది చెప్తున్నావు కదా! ఏం చెప్తా అసలు మామూలుగా లేదు. వాటర్ హెడ్ అని చెప్పాలా? అది సో ఎన్నన్నా చెప్పొచ్చు. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ అబౌట్ వైజాగ్ అండ్ సినిమా విత్ వైవా హర్ష. అండ్ ఇంకా మొత్తం అన్న వైజాగ్ గురించి ఆ స్టోరీలు, సినిమా స్టోరీలు అన్ని మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇఫ్ యూఆర్ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ ఏదో చెప్తారేమో అని గాని సెట్టింగ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ రైట్. రైట్. ఓకే. సో అన్న సింపుల్‌గా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, పుట్టి పెరిగింది అంతా వైజాగేనా అన్న? లేకపోతే ఎప్పటి నుంచి? పుట్టింది వైజాగ్, కొన్నాళ్ళు పెరిగింది గోవా. ఓహ్! గోవా యాహ్! నుంచి అనకాపల్లి. ఓకే. అనకాపల్లి నుంచి మళ్ళీ వైజాగ్. ఏ క్లాస్‌లో మళ్ళీ వైజాగ్? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. కరెక్ట్‌గా మనకి సినిమాలంటే అసలు తెలిసి తెలిసిన ఏజ్‌లో నిజంగా అంతే. అవును. మళ్ళీ వైజాగ్. అవును. సోలోగా సినిమాలకెళ్ళి ఏజ్ అది. యాహ్! ఫ్రెండ్స్ యాక్చువల్లీ తో ఫ్రెండ్స్ తోటి అది. అప్పుడే యాహ్! స్టార్ట్ యాహ్! అవుతది. అప్పుడే. అంటే ఆ ముందు నిజమే మీరన్నట్టు అంత స్కోప్ ఉండేది కాదు. బట్ కరెక్ట్‌గా 9th స్టాండర్డ్ 15, 16 ఆ ఏజ్‌లోనే ఐ థింక్ యాహ్! యూ టెండ్ టు గో ఔట్ విత్ ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు కూడా వదులుతారు, కొంచెం ఫ్రీడమ్ యాహ్! ఇస్తారు. యాహ్! కరెక్ట్. మన వైజాగ్ బీచ్ గల్ కూడా థియేటర్‌లోకి తోస్తది అలా. యెస్. అలా అందరిని తెలియకుండానే అలా పుష్ చేస్తది. ఓకే. అయితే ఫస్ట్ ఇదే. అసలు ఫస్ట్ పేరెంట్స్‌తో కాకుండా ఫ్రెండ్స్‌తో వెళ్ళిన సినిమా ఏమన్నా గుర్తుందా? ఏ సినిమా? ఏ థియేటర్? నేను అసలు ఆహ్, సిద్ధార్థ్ ఒక సినిమా ఉంటది. 'మళ్ళీ మళ్ళీ రాదా అంటే ఈ క్షణం' అని పాట ఉంటది కదా! చుక్కల్లో చంద్రుడు. చుక్కల్లో చంద్రుడు. చుక్కల చంద్రుడా? ఆ! 3 లవ్ స్టోరీలు అంతే, చుక్కల్లో చంద్రుడు. ఆ సినిమా. ఓకే. ఆ సినిమా నేను నా ఫ్రెండ్ కలిసి ఇంట్లో చెప్పకుండా కాదు, ఫ్రెండ్స్ సోలోగా. ఓకే. ఇక ఆ తర్వాత నుంచి 'చంద్రముఖి', 'శివాజీ' ఇయన్నీ ఆ టైంలో రజనీకాంత్. ఓకే. ఆ చుక్కల్లో చంద్రుడు చూసిన థియేటర్ గుర్తుందా? ఏ థియేటర్? అది మెలడీ థియేటర్. మెలడీ. మెలడీ. ఓకే. అసలు ఇప్పుడు రెనోవేట్ చేసినట్టున్నారు. ఓకే. అప్పుడు అలా బస్ ఎక్కి దిగి అప్పుడు కోర్ మెమరీ ఏంటంటే దిగాక రోడ్డు మీద పోస్టర్లు అమ్ముతుంటే ఒక 2 బైక్ పోస్టర్లు కొనుక్కొని వచ్చానన్నమాట డబ్బులు మిగిలితే. సో బాగా గుర్తు. నేనును దిలీప్ అన్న ఫ్రెండ్ మేమిద్దరం. ఆడిప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలీదు. బట్ అంటే ఎక్కడున్నాడో తెలీదంటే ఉన్నాడు, వైజాగ్‌లో ఉన్నాడు కానీ టచ్‌లో లేడు. బట్ నేను ఆడు చూసి అసలు ఆ సినిమా మంచి సాంగ్స్, ఆల్బమ్ కూడా చాలా బాగుంటది. చాలా ఆ సినిమాది. బాగుంటది. అవును. అట్లా ఫస్ట్ 9th క్లాస్‌లో చూసిన సినిమా అయితే అది. ఓకే. సో 'చంద్రముఖి' అన్నావు కదన్నా. 'చంద్రముఖి' ఏంటి నైట్ షోలు ఏమన్నా ప్లాన్ నైట్ షోలు చేసారా? కాదు. మిట్ట మధ్యాహ్నం వెళ్ళేవాడిని. నాకు మామూలుగా ప్యాకు. అసలు చాలా అసలు మామూలుగా నేను అంటే మనం క్రియేటివ్ పీపుల్ కదా! సినారియోస్ ఊహించుకుంటాం. ఇమాజిన్ చేసుకుంటాం. విజువలైజ్ చేసుకుంటాం. ఓకే. దాన్ని బట్టి నేనంటే చాలా మందికి అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికి తెలిసి ఇప్పుడు వీళ్ళకి కూడా తెలుస్తది. నేను ఇప్పటిదాకా నా జీవితంలో ఒక్కడినే పడుకోలేదు. ఓహ్!
ఎక్కడికెళ్ళినా షూట్‌కి అమెరికా ఆ! ఎళ్ళినా, ఆ! ఆ! లండన్ ఎళ్ళినా నా స్టాఫ్ ఎవరో ఒకళ్ళని తెచ్చి వాళ్ళని కూడా అదే ఓహో! రూమ్‌లో వాళ్ళకి ఇంకో బెడ్ ఏయించి ప్లీజ్ ఓహో! మీరు పడుకోండి ఇక్కడ అని చెప్పి లేకపోతే వెంటనే వచ్చేస్తాయేమో నన్ను థాట్స్. అంటే మా ఇంట్లో కూడా మా వైఫ్ ఏమన్నా గొడవైతే ఇప్పుడు పడుకో ఒక్కడే పడుకో నీకు చెప్తున్నా. దట్ ఈస్ లైక్ ఓహ్! ఇంకక్కడే ఇంక ప్లీజ్ ఏ ప్లీజ్ ప్లీజ్ సారీ సారీ ఇంకా ఏమన్నా దట్ పీక్ అనమాట. ఇంక అక్కడికెళ్ళేసరికి సరే ఇంక సరెండర్ అయిపోవాలన్నట్టు అనమాట. అసలు ఈ భయం ఎప్పటి నుంచన్నా ఒక్కళ్ళు అసలు చిన్నప్పటి నుంచి అలా అంటే చిన్నప్పుడు చాలా భయాలుండేవి. అందులో క్రాకర్స్ అంటే భయం అయన్నీ ఆ భయాలన్నీ ఓవర్‌కమ్ అయిపోయి ఇప్పుడు చేతులతో చిచ్చుబుడ్లు సుడ్డలు అయన్నీ అయిపోతున్నాయి గానీ, ఓకే. ఒక్కడినే పడుకోవడం మట్టుకు ఫిగర్ ఔట్ చేయలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియని ఒక కుతూహలం వల్ల మనం ఈ హారర్ స్టోరీలు అయన్నీ చిన్నప్పుడు వింటా ఉంటాం, హ్మ్. చూస్తా ఉంటాం. ఇయన్నీ ఉంటాయి గదా! హ్మ్. సో, బెడ్ కింద ఎవడో ఉన్నాడు. ఆడొచ్చేత్తాడు. వాడి చేతులు బయటకొత్తాయి. ఐ కెన్ ఇయన్నీ అండర్‌స్టాండ్. ఇమాజినేషన్ అనమాట. సో, ఎక్కువ మా ఎల్డర్ సిస్టర్ మా అక్క బాగా నన్ను చిన్నప్పుడు భయపెట్టేదనమాట. ఓకే. ఓకే. అదే అంటే ఇలా మొన్నే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. ఇలా ఐలిడ్స్ ఫ్లిప్ చేసేవారు ఆ! కదా! ఆ! ఇలాగా. ఆ! ఆ! అలా ఆ! చేసినోళ్ళందరూ ఇప్పుడు సైకోలని చెప్పి అలాగా అలా చేసి భయపెట్టేది. బట్ ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద పొజిషన్‌లో ఉంది. బట్ అచ్చా! ఓహ్! షీ ఓకే. ఈస్ ఆల్సో స్టార్టెడ్ ఎ పాడ్‌కాస్ట్ బై ద వే. సూపర్. వావ్! యెస్. ప్లగ్ ఇన్ చేయండి. అబ్బా! యాహ్! షౌట్ ఔట్. వెర్షన్ అప్‌గ్రేడ్ అని చెప్పి. ఓకే. సూపర్ ఫాలో సో, అవ్వండి. యాహ్! ఇట్స్ అబౌట్ హౌ హౌ టు హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ ద యూఎస్ ఫర్ బిల్డింగ్ కెరియర్స్. వావ్! ఓహ్! యాహ్! నైస్. వావ్! నైస్. యాహ్! సో, యూఎస్ బిడ్డలు ఎవరన్నా చూస్తుంటే యెస్. వర్షన్ అందరూ వెర్షన్ అప్‌గ్రేడ్‌ని అప్‌గ్రేడ్ చూడండి. సబ్‌స్క్రైబ్ జేసుకోండి. చూడండి. యెస్. సో, ఈ 'శివాజీ' ఈ టైం మీ మీ నేను ఇంకోటి గూడా అడుగుతా. హ్మ్. ఇప్పుడు నేను 10థ్ చదివిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం 10థ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎళ్ళిన సినిమా 'త్రీ'. ఆ! 'త్రీ' అని ధనుష్ సినిమా. ఓకే. ఓకే. అప్పుడు మాది ఇంజినీరింగ్ అయిందిలే సరే. మేము 10థ్ అంతా సో, 10థ్ 10థ్ అయిపోయిన అయిపోయిన తర్వాత తర్వాత చూసిన మేము సినిమా వెళ్ళింది ఇది ఆహ్, 'జల్సా'. 'జల్సా'. జల్సా ఓహ్! 10థ్ కాదు ఇంటర్ సారీ. ఇంటర్. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక జల్సాకెళ్ళాం. ఓకే. 10థ్ అయ్యాక 10థ్ అయ్యాక ఏ సినిమా చూసాం గుర్తులేదు గానీ 10థ్ బట్ 10థ్ హాలిడేస్‌లో అంటే ఆ ఫైనల్ ఎగ్జామ్ మటుకు ఏప్రిల్ 3. ఓకే. హ్మ్. ఆ ఓకే. డేట్ ఎందుకు గుర్తంటే ఇప్పుడు 'సబరీష్' ఉన్నాడు కదా! ఆ! వైవా ఆ! డైరెక్టర్. హ్మ్. ఆ! ఆ! వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆపోజిట్ ఇల్లులు. ఓకే. వాడు ఒక హాబిట్ ఇండ్యూస్ చేసాడు. యెస్ ఏప్రిల్ 3 వస్తుందని నవంబర్ 3 నుంచి చెప్పేవాడు. ఓహో! ఓహ్! ఏప్రిల్ 3 అని ఎక్కడ రాండమ్‌గా గోడల మీద ఉండేవి ఏప్రిల్ 3. ఓహ్! ఎందుకురా ఆ రోజు రాస్తున్నావంటే ఆ ఎగ్జామ్. రోజు చూస్తే ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోద్దని నీకు అచ్చా! మోటివేషన్ ఓకే. వస్తదని చెప్పి. ఓకే. అలా రాండమ్‌గా మా ఇల్లు మొత్తం ఏప్రిల్ 3 అలా గోడల మీద ఏప్రిల్ 3 ఎక్కడైనా రాండమ్‌గా ఇలా చూస్తే ఇక్కడ ఏప్రిల్ 3 అని ఉంటది. అలాగా అంటే వాడు ఈవెన్ వైవా చేసే ముందు కూడా వాడు జాబ్ క్విట్ చేసి వచ్చేస్తున్నాడు. ఓకే. హ్మ్. వచ్చేసి 100 డేస్ ముందు నుంచి అప్పుడు వాట్సాప్ ఇంకా లేదు. మెసేజెస్‌లో 100 డేస్ టు గో. ఓహో! 99 డేస్ టు గో అలా కౌంట్ డౌన్. కౌంట్‌డౌన్. అచ్చా! కౌంట్ డౌన్. ఉండేది. కరెక్ట్‌గా ఆడిలా చెన్నైలో యాక్సెంచర్ జాబ్ మానేసి వచ్చాడు. నేను ఇక్కడ జాబ్ జాయిన్ అయ్యాను. ఓకే. వాడికది పాపం ఒక 2, 3 రోజులు జీర్ణించుకోలేకపోయాడు. నేను ఉద్యోగం మానేసి వస్తే అరే! నువ్వేంట్రా చాలా వాడు హర్ట్ అయిపోయాడు. మాట్లాడలే నాతో 2, 3 రోజులు. హర్ష ఏమో నువ్వు బాగుపడ్డావు. నేను అదే బాగుపడనా? నేను అప్పటికి నా 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఇంట్లో 1 ఇయర్ ఇచ్చారు. సరే ఏమన్నా పీకితే పీక్ అని చెప్పి లోపలేమో అప్పట్లో సప్లీలున్నాయి. ఆ! ఇదంతా అయ్యే పని కాదని హెచ్ఎస్‌బీసీ అని ఉంటది ఆ! వైజాగ్‌లో. ఆ! అది ఆ! ఇప్పుడు లేదు. ఓకే. సో, అందులో నైట్స్ కాల్ సెంటర్ జాబ్ చేసి పొద్దున్న షార్ట్ ఫిల్మ్ చేద్దామని ప్లాన్‌తో ఓకే. అక్కడ జాయిన్ ఓకే. అయ్యానన్నమాట. ఓకే. అంటే వాడొక్కడే ఇంటర్ సర్టిఫికేట్‌ల మీద జాబ్ ఇచ్చేవాడు. సో ఓకే. ఆ! ఓకే. క్రేజీ. ఇప్పుడు ఇంటర్ జోన్‌కొచ్చేసరికి నాకు గాడ్ తెలిసి గురు. అసల ఆ ఆ ఫేజ్‌ని మర్చిపోవాలనుకుంటాను నేను నా లైఫ్‌లో. నాకు అంటే మీ టైంకి చాలా రిఫైన్ అయిపోయింది తెలుసా? ఓకే. 100% రిఫైన్ అయితేనే అలా ఉందా? నువ్వు 3కి 10థ్ అంటున్నావు అంటే నీది 2014 ఇంటర్ పాస్ అవుట్? 2013, 14. 14 పాస్ అవుట్. 14 పాస్ అవుట్ కదా! హ్మ్. మేము 8 పాస్ అవుట్స్. హ్మ్. నాకు అది ట్రామా కన్నా కామా అసలు అది. ఇంకోటి ఏదో అసలంటే నేను అగైన్ సబరీష్ వాడు శ్రీ చైతన్య. ఆ! నేను మెగా అని ఒక ఓహో! ఇంటర్ ఓహ్! కాలేజ్. మెగా తెలుసా? లేదు. తెలీదు. లేదు. లేదు. అదే మీ టైంకి అసలు మొత్తం బిల్డింగ్ కూడా కూల్చేసారు. సో, అదే వైజాగ్ పిల్లలైతే మెగా మెగా తెలుసు. తెలుసు అంటే పిల్లలు కదా! ఇప్పుడు పెద్దలు కాబట్టి ఆ టైంలో పిల్లలు వాళ్ళకి తెలుస్తది. మెగా అంటే దానికో ఫుల్ ఫార్మ్ ఉంది. ఓహో! హ్మ్. ఆ! ఆ! మీరు ఊరికే రాండమ్ గెస్ట్. ఓహ్!
మెగా మెగా ఏదో ఎం ఈశ్వర్ రెడ్డి ఓకే నీదా నువ్వు అంతే అలా ఇంటి పేరుతో ఓకే. సంథింగ్ కాదు చెప్పనా మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ గ్యారంటీ అడ్మిషన్ ఈ లైన్ కి పడిపోయి చాలా మంది parents తర్వాత బిల్డింగ్ కూడా పడిపోయింది. కానీ అందులో మాకు ఎమ్మెల్యేర్ సార్ అని సిఇఓ మాకు తెలిసిన వాళ్ళు అనమాట. ఓకే ఓకే అయితే ఇక ఆయన తెలిసిన వాళ్ళు కదా అని జనరల్ గా 10th టు ఇంటర్ ఇండక్షన్ ఫేజ్ లో హాలిడేస్ ఉంటాయి కదా, నాకు అవి లేవు. ఉండవు కూర్చోబెట్టి ఫార్ములాలు చదివించేవారు ఆయన రూమ్ ఎదురుగుండా. అబ్బా పీక్ సమ్మర్ ఆయన ఎవరన్నా కలవడానికి వస్తే ఆనందపడివండి. ఇలా తలుపు తెరిస్తే ఏసీ వచ్చింది లోపల. అసలు అయ్యో ఏంటిది నాకు ఇది అర్థం కావట్లేదు, ఈ ఫార్ములాలు అంటారు ఏంటిది, ఇది నాది కాదని ఉండేది అప్పటి నుంచే. ఇప్పుడు ఎందుకు అది అంత ట్రామాటిక్ గా ఫీల్ అవుతున్నావు అంటే, ఇప్పుడు ఆ ఫార్ములా నేను ఎక్కడ ఉపయోగిస్తున్నాను లైఫ్ లో దేనికి? ఇప్పుడు నేననే కాదు, పోనీ ఒక ఐటీలో ఉన్న వాళ్ళైనా లేకపోతే వేరే ఏ డైమెన్షన్ లో ఉన్న వాళ్ళైనా అది ఎవ్వరు దాన్ని అంత ప్రెషర్ పెట్టేస్తారు కాబట్టి అప్పుడు స్ట్రెస్ పెట్టేస్తారు. ఇది లేకపోతే నీకు ఇంకా లేదు కష్టమే అన్నట్టుంటది. సో నేను అదే అంటానండి, ఇంటర్ స్కామ్ ఇంట్రెస్ట్ వాళ్ళు రుద్దికి దాని ఇంపాక్ట్ ఆన్ ద లైఫ్ కి. అంటే ఇప్పుడు పోనీ ఇంజనీరింగ్ చేద్దాం అనుకునే వాడికి గివ్ ఇన్సైట్స్ అబౌట్ హౌ ఇంజనీరింగ్ ఈస్ గోయింగ్ టు బి, ఆర్ అది చెప్తే ఒక లెక్క గాని ఈ వేరేవన్నీ చెప్పి ఇదంతా కాదు అంటే అసలు సంబంధం లేదు కదా. నేను సాంస్క్రిట్ ఏం చేసుకుంటా మామూలుగా అంటే రామ 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 నాకు నేర్చుకోవడానికి ఇబ్బంది లేదు. దాంతో పాటు ఇంకోటి కూడా అన్నా చెప్పి యూనో సాంస్క్రిట్ మనకి చాలా ఇంపార్టెంట్, మనకి చాలా రూట్స్ నుంచి ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని స్కూల్స్ లో మాకు స్కూల్ నుంచి ఉండేది. యా సో అలా ఉన్నాడు. మేము ఇంటర్కి వచ్చేటప్పటికి మాకు ఆ సిలబస్ అంతా తెలుసు. సో దాంతో పాటు గివ్ అ డీప్ డైవ్ ఇన్ టు ఇంజనీరింగ్ ఆర్ వాట్ ఇంజనీరింగ్ ఇస్ గోయింగ్ టు బి ఇఫ్ యూ వాంట్ టు పర్సూ ఇంజనీరింగ్. కట్ చేస్తే ఇంజనీరింగ్ అయ్యాక కూడా అంటే మనం ఎలాంటి పొజిషన్ లో ఉంటాం అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ అయ్యాక డిసైడ్ అవుతాం లైఫ్ లో ఏం చేయాలి అని. కంపల్సరీ లాగా. ఇప్పుడు అదే ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే అంటే మనకి ఎలాగ 10th ఇంటర్ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే ఫస్ట్ టిక్ టాక్, తర్వాత యూట్యూబ్ ఛానల్, తర్వాత బిగ్ బాస్, ఇంకా అట్లా అది గ్రాడ్యుయేషన్ అన్నమాట. ఇంకా అలా వెళ్తే అది ఇప్పుడు జనాలు అదే మనకి ఇంటర్ కంపల్సరీ అనుకునేవారు కదా, అలా యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ అనుకుంటున్నారు ఇప్పుడు. అంటే అందరూ ఇప్పుడు బయటకు వెళ్తే సెల్ఫీలు ఇది పోయింది, అలా రీల్ చేద్దాం అంటున్నారు. ఇప్పుడు మారిపోయింది ట్రెండ్. రీల్ చేద్దాం బ్రో, ఒక రీల్ చేద్దాం అంటున్నారు. ఏం రీల్ చేద్దాం? నేను చేసిన సినిమాదే రన్ను రీల్ చేయమంటున్నారు. ఓకే చెప్పి సో ఐ థింక్ అదే ఆ డైనమిక్స్ అన్ని మారిపోతున్నాయి కదా, మనం కూడా మారాలన్నమాట. సో ఇంటర్ అనేసరికి నాకు తెలిసి ఏమో మీ మెగాలో బంక్ కొట్టే ఛాన్స్ వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఫస్ట్ మన లైఫ్ లో బంక్ కొట్టింది మోస్ట్లీ ఇంటర్ అయ్యి ఉండొచ్చు. అవునవును. అంటే నేను చాలా కంఫర్టబుల్ గా బంక్ కొట్టేవాడిని బ్రో. ఇంట్లో చెప్పేసి మానేసేవాడిని. ఇంట్లో ప్రాబ్లం అసలు లేదు. మా ఫ్రెండ్స్ అందరూ, మేము ఒక 6 ఫ్రెండ్స్, 6 కూడా ఇంట్లో చెప్పేసి ఇంట్లో ఉండి అప్పుడు తర్వాత ఎవడో ఒకటి ఇంట్లో కలిసి వాళ్ళం. ఎందుకంటే ఈ స్ట్రెస్ వద్దు అనుకున్నాం, ఆల్రెడీ ఆ స్ట్రెస్ ఉంది. మళ్ళీ చెప్పి అదేదో మనమే నాకు వెళ్ళాలని లేదు, ఎందుకంటే అది చాలా సావపడుతున్నాడు. ఓకే ఫైన్ ఓకే. అలా మాది 5th ఫ్లోర్ బిల్డింగ్. మా 6 పర్మిషన్ ఉండేది లిఫ్ట్ వాడడానికి, లేకపోతే రావని చెప్పాం. నేను ఎక్కలేకపోతున్నా, నేను ఎక్కను. సరే ఫ్యాకల్టీతో పాటు మా ఒక్కరికి పర్మిషన్ అనమాట లిఫ్ట్ వాడడానికి. అట్లా ఈ 6 మెంబర్స్ మెగా సూపర్ అయితే. అలా బంక్ కొట్టి వెళ్ళిన సినిమా ఏమన్నా గుర్తుందా? బంక్ అసలు కొట్టలేదు. బంక్ కాదంటున్నా, చెప్పు మానేసి ఇంకేసి బోల్డ్ సినిమాలకి వెళ్ళే వాళ్ళు. అసలు అలా ఎప్పుడు కూడా ఇంట్లో చెప్పకుండా చేయలేదు, ఎందుకంటే అదొక యాడెడ్ ప్రెషర్. జనాలు అందరికి కూడా మీరందరూ ఇదొక నేర్చుకోండి, తెలుసుకోండి. అలా చెప్పేసి మానేస్తే ఇంకా హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఆ మానేసి వన్ డే ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే వీళ్ళు ఎక్కడ చూసేస్తాడు, ఎవడ చూసేస్తాడు, ఆడు చూసి ఏం చెప్తాడు, ఇవన్నీ కాకుండా స్ట్రెస్ ఫ్రీగా ఇంట్లో వింటారు. వాళ్ళు ఏం పెద్ద విలన్లు కాదు, చెప్తే అర్థం చేసుకుంటారు. ఫస్ట్ నో అంటారు ఒక 2-3 సార్లు, తర్వాత ఒప్పించడం. అది నువ్వేమైనా కొట్టావరా ఇంటర్లో? నేనా? లేదు, నేను చాలా కొట్టా. అవునా? ఇంటర్లో బాబా ఇంటర్ కష్టం గురు. అంటే ఏదో ఇన్స్పైర్ అవ్వకండి, కష్టం అంటే చూసి ఇప్పుడు ఇంటర్ మానేస్తాం అనుకోండి. అలా కాదు కానీ
మీకు నచ్చింది ఇప్పుడైతే కొంచెం అంతే. లిబరల్‌గా ఉన్నట్టున్నారు. అంతే. ఇప్పుడు కొంచెం. మరీ అంత స్ట్రిక్ట్‌గా యాహ్! లేరు. నేనైతే బట్ ఒకసారి 'సాహసం శ్వాసగా సాగిపో' ఆ! సినిమా ఆ! 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 డిమానిటైజేషన్ అప్పుడే. ఓకే. ఆ స్టోరీ చెప్తా చిన్నగా. పొద్దున ఎళ్ళడమే ఎళ్ళలేదు. సేమ్ కాలేజ్ బట్టలతో ఎళ్ళకుండా సైకిల్ పార్క్ చేసి పక్కన ఒక చిన్న బూత్ బంగ్లా ఉండేదన్న. ఆ! మా కాలేజ్ కట్టే ఓకే. ఓకే. సందులో. అది ఓకే. బిజీ ఏరియా కాకినాడ. ఓకే. మాది కాకినాడ. ఆ! సో, బిజీ ఏరియాలో అక్కడికెళ్ళాం. బ్యాగులు పడేసాం. మేము ఫస్ట్ షో మార్నింగ్ షోకి వెళ్దాం అనుకున్నాం. వాడేమో క్యాష్ అడుగుతున్నాడు. ఆ! డిమానిటైజేషన్ ఆ రోజే జస్ట్ కదా! అయింది. అవును. ఇదేం క్యాష్‌రా అనుకుని తర్వాత ఎళ్లి ఎలాగో సంపాదించుకునేసరికి మార్నింగ్ షో అయిపోయింది. ఆ! మ్యాట్నీ. ఆ! మ్యాట్నీ కదా అని చెప్పేసి అదే అక్కడే లంచ్ చేసి ఆ బూత్ బంగ్లాలో బ్యాగులు అక్కడే ఉంచేసి సినిమా చూసాం. సినిమా చూస్తే అయిపోయేసరికి నేను మా ఫ్రెండ్ ఇంకోడు ఉంటాడు. ఆ! పేర్లు చెప్పను దొరికేస్తారు ఇప్పుడు. మేమిద్దరం ఏదో వేరే పని మీద బయటికెళ్ళిపోయాం. ఈళ్ళు ఎక్కడ కొంచెం కాలేజ్ దూరంగా ఎళ్ళొచ్చు కదా! హ్మ్. మాలాగా. కాలేజ్ చుట్టుపక్కల తిరుగుతున్నారనమాట. ఇది దొరికేసారు ఆదిత్య జేఎల్. కాలేజ్ వీడిది. ఆదిత్య కాలేజా? ఆదిత్య ఆ! కాలేజ్. ఆ! జేఎల్‌కి దొరికేసారు. దొరికేసిన తర్వాత మేము బయటికెళ్ళాం కదా! మా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది. ఆ! సామ్‌సంగ్ ఆ! ఫోన్. ఆ! ఒకడు ఫోన్ చేసాడు క్లాస్‌లోంచి. "రేయ్! కాలేజ్ చుట్టుపక్కల అస్సలు రాకండి. ఎస్‌ఎన్ చితక్కొడేత్తన్నాడు బాయ్." ఎస్‌ఎన్ అంటే ప్రిన్సిపల్. అదే. అదే. అంటే ఏమైందిరా? ఏంట్రా? అసలు ఇన్ఫర్మేషన్ తెలీదు. ఏం లేదు. ఇంక జస్ట్ మేము రావాలి బ్యాగ్‌లు అక్కడే ఉన్నాయి కదా! ఎళ్లి చూస్తే తర్వాత రోజు సీన్ ఏంటంటే అందరి పేరెంట్స్ వచ్చారు. అందరిని చితక్కొట్టాడు. వాతలు చేతి మీద, కాళ్ళ మీద. వామ్మో! అందులో ఒకడి దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ పగలగొట్టేసి జస్ట్ మిస్. ఆ రోజు అర్థమైంది. సాహసం శ్వాసగా సాగిపో. అదే. అమ్మో! నాకు బుద్ధుండాలిగా మళ్ళీ బంక్ కొట్టా. దొరకలేదు బ్రో బై గాడ్స్ గ్రేస్. అదే అండి చూడండి ఎంత ట్రామా అసలు ఆ ఫేజ్ ఏమైద్ది ఒకరోజు మానేసారు సరే. సినిమాకెళ్ళలేరు. అందులో ఒక అతను 6 మెంబర్స్ ఎంతమంది దొరికేసారు. నేను ఇంటికి సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే నా ముందు ఒకడు వాడు నాతో పాటు సినిమాకొచ్చాడు. ఆడు ఆ! దొరికేసాడు పాపం. ఓహ్! వాడు కాకినాడ రోడ్డు పక్కన వాడు నన్ను చూడగానే ఏడ్చేసి పక్కన ఆపి ఫుట్‌పాత్ ఉంటది. రంగారాయ మెడికల్ కాలేజ్ ముందు. చితగ్గొడిసాడు బాబోయ్! వాడికి వాడి దెబ్బలకు కూడా బాధ రాలా. వాడి మీదకి వీళ్ళు వీడు దొరకలేదు. ఈ నా కొడుకు దొరకలేదు. అవును. రేపు నేను మా అమ్మ నాన్నని పట్టురావాలి. సాయిగాడు కర్చీఫ్ కట్టుకుని మావాడు కర్చీఫ్ కట్టుకుని నన్ను వేరే చోట దింపేసి ఎళ్లి బ్యాగులు తెచ్చాడు. అబ్బా! ఆయన సాహసం అసలు అప్పుడు ఈజీగా దొరికేస్తాయి. ఎందుకంటే యూనిఫార్మ్‌లు ఉంటాయి. మా యూని వాళ్ళేమో ఆ! ఇంట్లో చెప్పరు కదా! యూనిఫార్మ్‌కి ఏం చేసాడో తెలుసా? ఇది ఇంకో స్టోరీ. ఎళ్లి $200 టీ షర్ట్ కొనుక్కొని అది మార్చుకొని మార్చుకొనెళ్లారా? అప్పుడెళ్ళాడు. ఓహ్! నేను అంత సాహసం చేయలేనురా అదే. నువ్వే ఎళ్ళరా బాబు. పెద్ద ప్లానింగే. అమ్మో! ట్రామా. అది అదొక క్రేజీ థింగ్ అసల. ఇంకొక జోన్ ఎలా ఉంటదంటే ఇప్పుడు మీకైతే కొంచెం హ్మ్. చెప్పేసి మానేసేవారు. ఎళ్తే సినిమాలకెళ్ళేవారు. ఏదోకటి చేసేవారు. ఫైన్. హ్మ్. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ బ్యాచ్‌లో హ్మ్. ఎంతమంది కలిసి గీతం జాయిన్ అయ్యారు? ఎవరం జాయిన్ అవ్వలేదు. నేను ఎవరు? గీతం కాదు. అవునా? అరే! ఇదైతే కామెడీ సరే ఫస్ట్ ఇది చెప్పేస్తా. నేను ఆ! గీతం కాదు. బై డిఫాల్ట్ వైజాగ్ నుంచి కాబట్టి చాలా మంది గీతం అనుకుంటారు. నేను ఓకే. చైతన్య ఇంజినీరింగ్ కాలేజ్. ఓకే. 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 గైట్ ఉందా? ఆ! ఆ కాలేజ్ వాళ్ళది. ఓకే. అచ్చా! యాహ్! చైతన్య. ఆ! ఓకే. ఓకే. చైతన్య. హ్మ్. అయితే మొన్నటికి మొన్న అంటే సబరీశ్వరం గీతం. ఓకే. డైరెక్టర్ హ్మ్. గీతం. సో ఓకే. వాడిని కలవడానికి వెళ్తాం. మొన్న ఎవరో ఒక అమ్మాయి ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది. హర్ష నీకు గుర్తుందో లేదో మనం గీతంలో భీమాస్ క్యాంటీన్‌లో కలిసేవాళ్ళం. రోజు నువ్వు జోకులు చెప్పేవాడివి. నన్ను చాలా నవ్వించేవాడివి. నువ్వు బీటెక్ నేను బీ ఫార్మా అది ఇది అని నేను ఇప్పుడు నీ సినిమాలన్నీ చూస్తున్నాను. నేను నీకు గుర్తొస్తే నన్ను తలుచుకో. గుర్తు రాకపోతే గుర్తు తెచ్చుకొని నవ్వుకో అది ఇది అని. నేను థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. బట్ ఐ రియల్లీ విష్ యూ ఫైండ్ దట్ హర్ష ఎందుకంటే నేను వాడు నేను నాది కాదు. కాదు. వాడెవడో నిన్ను నవ్వించినోడు పాపం ఎక్కడో ఉన్నాడు. వాడిని నువ్వు నిజంగా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అంటే పాపం వాడెవడో అంటే వాడు పాపం అమ్మాయిని జెన్యూన్‌గా ఎంతో పాపం అమ్మాయి కష్టపడి. నా మెసేజ్‌లో పాపం ఎఫర్ట్స్. వాడు ఎంత ఎఫర్ట్ పెట్టాడో చూడు. అయితే నేను లేదండి నేను గీతం కాదన్నా. లేదు లేదు నా మెమరీ కెనాట్ బి బ్యాడ్ అంటుంది. ఒక నిమిషం నా లైఫ్ మీద నాకే డౌట్ ఉంది. నాకు తెలియకుండా గీతం ఏమైనా చదివానా నేను? అంటే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంది ఈ మనిషి. లేదమ్మా నేను అందులో చదవలేదు. నో మై మెమరీ కెనాట్ బి బ్యాడ్ అంటుంది. ఓకే. సరే ఇదంతా అవుతున్నప్పుడు ఇక్కడ ఓవర్‌లాప్‌లో మా వైఫ్ ఉంది. ఇక్కడ నేను ఎల్ల కొట్టేస్తున్నాను నేను కాదు అది అని చెప్పి అసలు నువ్వు రిప్లై ఎందుకు ఇస్తున్నావు? నన్ను గీతం అనుకుంటున్నా. క్లారిఫై చేస్తా. క్లారిఫై చేస్తున్నాను. బట్ హానెస్ట్‌లీ నాకు ఎంత ఫన్నీ అనిపించింది. ఫన్నీ అంటే పాపం
ఆ అమ్మాయి నాకు ఫన్నీ కంటే ఆడెవడని తెలుసుకోవాలనిపించింది. అదే. సానుభూతి. పాపం ఆ అబ్బాయి ఎవరో పాపం కష్టపడి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని ట్రై చేసి, అదే. ఈ అమ్మాయి అది నేనే అనుకోని, మీరెప్పుడైనా గీతంకొచ్చారని, గీతంకొచ్చేవాడిని ఆబ్వియస్లీ ఫ్రెండ్స్‌ని కలవడానికి ఎళ్ళేవాళ్ళం. ఆ! అదిగో దేర్ యూ గో అది నువ్వే అంటది. నేను మా ఫ్రెండ్స్‌ని కలిసి ఎళ్ళిపోవాలి. నేను నా కాలేజ్ యూనిఫార్మ్‌లో నా ఐడీ కార్డ్ యేసుకొని ఉండేవాడిని. ఆ అమ్మాయి పాపం ఆ! చెప్పొదిలేకుండా మై మెమరీ ఆ! కెనాట్ బి మై మెమరీ బ్యాడ్. కెనాట్ బి బ్యాడ్ అంటే ఇంకసలు ఓకే. నాకే డౌటొచ్చింది. సరే ఇదేదో ఏదో యాదృచ్ఛికంగా ఉంది. తెలియకుండా ఇలా అయిపోయి పాపం. ఉంటది నా వల్ల అని చెప్పి. పాపం ఆ హర్ష ఎవరో వీడియో చూస్తూ ఆయనెవరు హర్ష ఎవరు? ఆ అబ్బాయి ఎవరు? ఆడు హర్షనో కాదు. అసలు వాడు ఉన్నాడో లేదో. ఉన్నాడు. క్రేజీ. సో ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ చైతన్య కాలేజ్ అని అనుకుందాం. హ్మ్. మీ కాలేజ్ దగ్గరలో ఉండే థియేటర్ ఏముండేది? మా కాలేజ్ అసలు జనసంద్రానికి దూరంగా ఉంది. ఓహో! చాలా ఔట్‌స్కట్స్. ఏ ఏరియా? కొమ్మాది. కొమ్మాది ఓకే. మధురవాడ. ఇప్పుడు అది సిటీ అచ్చా! అయిపోయింది. ఓకే. ఇప్పుడు అక్కడ దుర్గా థియేటర్ అవి ఐనాక్స్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు. హ్మ్. అప్పుడు దుర్గా థియేటర్ అని ఒకటే ఉండేది. ఓకే. అందులో మంచి సినిమాలు ఆడేవి. అలాంటివి మనం చూడలేం గానీ. అందుకని సిటీకే ఎప్పుడన్నా ఇంజినీరింగ్‌లో అయితే కాలేజ్‌లోనే సినిమాకెళ్ళింది లేదు. అంటే ఇంట్లో ఉండిపోయి ఏదో వెళ్ళడం అంతే. ఓకే. ఓకే. ఓహ్! ఓకే. ఈ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం ఇయన్నీ ఆ టైంలో ఓకే. కాలేజ్ టైంలో అన్నమాట. సో హ్మ్. నేను బెంగుళూరులో ఆ! చదివాను. బెంగుళూరు కాదు, బెంగుళూరు బయట. అవతల. ఆ! బ్రో ఒక్కసారి అన్న ఆ! ఇప్పుడు ఆ! మీకు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ జోక్స్ తెలుసు కదా! అవునవును. ఎక్కడో బయట అవును. ఉంటది. లాంగ్ డ్రైవ్ అంటారు. ఎయిర్‌పోర్ట్ నుంచి 10 అగైన్స్ ద కిలోమీటర్లు. సిటీ 10 కిలోమీటర్లు మనోడి కాలేజ్. నెల్లూరు కాదు. అదే కియా ఉంటది కదా! అటుపక్క అనంతపూర్ కియా కియా. మాకు గంటన్నా. అదిగో అది కియా. హిందూపూర్. హిందూపూర్ అది. నువ్వు బెంగుళూరు అనుకున్నావు. నీకలా చెప్పి జాయిన్ చేసినట్టున్నారు. సరే ఓకే. ఆ జోక్‌లు చిన్నప్పటి నుంచి వింటున్నా. ఓకే. మళ్ళీ దాన్ని అండర్‌లైన్ చేసి చెప్పు. నేను యాక్చువల్లీ బీటెక్ బెంగుళూరులో చేశానన్నమాట. అని చెప్పేసి బెంగుళూరు కాదు కొంచెం దూరం. బెంగుళూరుకి కొంచెం దూరం. నంది హిల్స్ దాటాలి. నంది హిల్స్ దగ్గర. నంది హిల్సే హైదరాబాద్ నుంచి 4 గంటలు. సాయిరామ్. సో బెంగుళూరుకు దూరంగా హైదరాబాద్ దగ్గరగా చదువుకునే రోజుల్లో అదే ఆ రోజుల్లో కరెక్ట్‌గా మా కాలేజ్‌కి 10 మినిట్స్ దూరంలో చిక్బల్లాపూర్ అని ఓకే. ఒక ఊరుండేది. ఓకే. అక్కడ 1940స్‌లో కట్టిన 3 థియేటర్‌లు ఉండేవి. ఓకే. ఒకటి బాలాజీ, ఇంకోటి కృష్ణ, ఇంకోటి వాణి అనుకుంటా. ఓకే. తెలుగు సినిమాలే ఆడేవి. అవును. నేను ఫస్ట్ బంక్ కొట్టి ఎళ్ళిన సినిమా నాకు గుర్తుండి 'ఆగడువో' ఏదో. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఆ! మా ఫ్రెండ్ నాతో పాటు నా రూమ్‌మేట్ ఒక అస్సాం అబ్బాయి. ఓకే. వాడు హిందీ సినిమాలు చూస్తూ అదే 'మాస్', 'డాన్ నంబర్ 1', గోల్డ్ మైన్స్. 'గోల్డ్ మైన్స్', 'సెట్ మ్యాక్స్‌ల్లో' చూసి ఆ! వాడికి మేము నెలలో తెలుగు నేర్పించాం. నేర్పిస్తారు. వాడు అన్నీ మాట్లాడేసాడు. వాడికిప్పుడు మేము ఇంట్రొడ్యూస్ చేయాల్సిన కల్చర్ ఏంటంటే సినిమా కల్చర్. ఆ! వాడు మేబీ ఆతాం అన్నాడు. దాదా అని చెప్పి పట్టుకెళ్ళాం. పట్టుకెళ్తే వాడేంటి 'ఆగడు' సినిమా. అప్పుడు వరకు మేము 'ఆగడు' టైటిల్ సాంగ్‌లన్నీ ఎక్కిచ్చాం వాడికి. హ్మ్. వాడు మంచి జోన్‌లో భూకంపనుడు, ఉన్నాడు. విధ్వంసనుడు. దాకా ఆగడు ఇదే అనేవాడు. ఆగడు అనేవాడు. వచ్చి నుంచున్నాం. అక్కడ ఎలా ఉంటదంటే సీటింగ్ సిస్టమ్ ఉండదు. ఏ సీట్ ఫస్ట్ ఇన్, దొరికితే ఫస్ట్ సర్వ్. అదే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకే. మంచి నాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ అది. గ్రిల్లులేసేసి ఐరన్ గ్రిల్లులుంటాయి. అవును. అవును. ఆ ఆ! జోన్. ఆ! మేము బానే కూర్చున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నుంచున్నాం. టికెట్లు తీసుకున్నాం. అంతా బానే ఉంది. కరెక్ట్‌గా షోకి ఇంకో 10 నిమిషాలుంది అనగా మెల్లగా ఎనకాల నుంచి ముందుకెళ్తున్నాం. ఆ! ముందు గ్రిల్లుంది. ఆ! నొక్కుకోవడం మొదలైంది. ఏంట్రా అంటే జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. వాడు కరెక్ట్‌గా గేట్ తీస్తాడు. కిందకి, వెళ్ళిపోయాడు. పైకి ఒక గేట్‌లోంచే ఎళ్ళాలి. ఓహ్! సో, నువ్వు ఫస్ట్ పైకి పరిగెడితేనే నీకు పైన పైన సీట్లుంటాయి. దొరుకుతది. ఆ! లేదంటే మళ్ళీ కిందకి దిగి ఇక్కడికి కింద రా. ఆ! కూర్చోవాలి. అందరూ ఇలా నుంచున్నారు. వీడు బక్కగుంటాడు మావోడు. వాడు మెల్లగా గ్రిల్‌కి నొక్కుకోవడం స్టార్ట్ చేసాడు. రే! 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 అంటున్నాడు. 1 మినిట్‌కి వాడు అని వాయిస్ అయిపోయింది. నేనే బక్కోడిని. వాడు నాకంటే కిందున్నాడు. ఆ! వాడికి అసలు నేనెందుకు ఇలా ఉన్నా? అస్సాంలోనే ఉండిపోవాల్సింది. ఇప్పుడు ఎన్నో డైరెక్ట్‌గా అస్సాం థాట్స్ పంపించేస్తా వచ్చాయి. ఉంటారు. ఈ జోన్‌లోకెళ్ళిపోయాడు. నేనిలా తోస్తే వాడు నా గ్యాప్‌లోంచి వచ్చి ఆ! లోపలికెళ్తే అమ్మాడెళ్ళిపోయాడని నేనప్పుడు కొంచెం ఆడి చెయ్యి ఇరుక్కుపోయింది. అబే మేరా హాత్ అంటున్నాడు ఆడు. ఆ చెయ్యి కూడా తీసుకొని లోపలికి పరిగెట్టుకొనెళ్ళి కూర్చున్నాం. అప్పుడు పైన ఆగలేదేమో. దొరికినియి. ఆ! ఈడు ఆగిపోయాడు. పైన దొరికినియి. ఎలాగోలా దొరికినియి. కూర్చొని చూడడం మొదలెట్టాం.
వాడు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాల నుంచి నాకిస్తున్నాడు లుక్‌లు. క్యా హై యే? వాడికి ట్రాన్స్‌లేట్ ఆ! చేయాలా మళ్ళీ? వాడు మళ్ళీ క్యా బోలా అంటున్నాడు. ఓరి నీకు బోలా నాకే సినిమా అర్థం కాదు. ఆగరా నువ్వు అని నేను. మల్టీప్లెక్స్‌లో కనీసం సబ్‌టైటిల్స్ అక్కడే అక్కడే ఉంటాయి ఆ థియేటర్‌లో. అవునవును. మనోళ్ళేమో గోల పేపర్‌లు ఈ జోన్‌లో ఉంది. క్యా బోలా అంటేని ఫస్ట్ హాఫ్ ఎలాగోలా అయిపోయింది. మేరే కో జానా హై అంటుంది. మే నై తెలుగు देखूंगा అంటే ఇప్పుడెక్కడికెళ్తావు? కూర్చో ఇంకో గంటలో అయిపోద్ది. అందరం కలిసి బస్ ఎక్కి వెళ్దాం. 10 మందొచ్చాం. బస్ ఎక్కి వెళ్ళిపోదాంరా అంటే, "ఏయ్! మేరకు మన్నే లగ్‌రా మేరకు జానా హై" అంటాడు. ఏయ్! బానే ఉంటదిరా దూకుడు డైరెక్టర్ సెకండ్ హాఫ్ అది ఇది అంటే, "ఏక్ బి బార్ నహీ హసా मैंने" నాకొక్కసారి కూడా నవ్వు రాలేదంటాడు. ఇప్పుడు ఈ ప్రెషర్ ఏంట్రా? రేయ్! నువ్వు నేను జోకులేస్తాలే కూర్చో. ప్లీజ్ రా రేయ్! ప్లీజ్ రా అంటేనే ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా వాడికి ఎంత ట్రామానిచ్చిందంటే, ఆ తర్వాత మంచి సినిమాలు రిలీజ్ అయినాయి. 'టెంపర్', ఆ! ఆ! 'జనతా గ్యారేజ్' లాంటి బ్యూటిఫుల్ సినిమాలు ఒక్క సినిమాకి రాలేదాడు. ఆ! 'చిక్బల్లాపూర్' ఆ! తర్వాత మాతో. మేమేమో అంటే ఇంకోటి ఒకటి వాడు చూసినవన్నీ డబ్బింగ్ కదా! ఆ! ఆ! యాహ్! వాడి డబ్బింగ్‌లో వాడు ఆ వాయిస్‌లతో ఆ ఎంజాయ్ మజా చేసింటాడు. యాహ్! ఆ భోజ్పురి వాయిస్‌లు ఉంటాయి కదా! గ్రిల్లులో ఇరుక్కుపోయి ఉండడు. ఇంకో ఇరుక్కుని ఉన్నాడు. వాడు చిల్లుగా ఇంట్లో అది. చూసుంటాడు. కానీ వాడు అంటే ఆ తర్వాత మాత్రం అన్ని సినిమాలు చూసేవాడు మళ్ళీ. ఓకే. ఫోమో వచ్చేదాడికి. అరే! 'టెంపర్' సూపర్ సినిమారా అది ఇది. మళ్ళీ మేము చూసేవాడా? మామూలు కాదంటేనే ఓహ్! అవునా అని చెప్పి తర్వాత ఎప్పుడో ప్రింట్ వచ్చినప్పుడు ఓ నెలకో ఎప్పుడో చూసేవాడాడు. ఆ! అరే! జబర్దస్త్ మూవీ యార్ అంటే పూకమ్మా నేను రమ్మన్నా నువ్వెందుకు రాలేదనేవాడు. అంటేని "నహీ మేరేకో నహీ నహీ కర్నా హై" అంటాడు ఓసం. తర్వాత అరే! సినిమాకెళ్దాం అంటే బెంగుళూరు ఎళ్ళేవాళ్ళం చూడు. ఆ! ఎప్పుడో మాది ఒక ఊరు కదా! లాంగ్ డ్రైవ్. ఔటింగ్. ఒక ఔటింగ్ అది. అలా ఎళ్ళినప్పుడు కొన్ని సినిమాలు చూసాడన్నమాట మాతో. ఓహ్! 'అర్జున్ రెడ్డి', 'బాహుబలి' ఇలాంటి సినిమాలు చూసాడు మాతో. సో, ఆడిప్పటికి చూస్తాడు. వాడిప్పుడు తెలుగొచ్చాడికి. ఇప్పుడు మేము మాట్లాడుకుంటే తెలుగులో కొంచెం కొంచెం మాట్లాడుతా ఉంటాడన్నమాట. ఓహ్! ఆ డేస్ 'చిక్బల్లాపూర్' డేస్ ఏ అన్నమాట అబ్బాయి మావి. పేరేంటి? కమల్. 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 కానీ ఇంజినీరింగ్ డేస్‌లోనే నాకు తెలిసి మన సినిమాల పిచ్చి గాని యాహ్! స్టార్ట్ అయ్యేది. అవును. ఒక ఇది అప్పుడు అవును. మీకసల ఫ్యాన్ కల్చర్, ఫ్యానిజం ఇయేమన్నా ఉండేవా? అయ్య బాబోయ్! చింపేసుకునేవాళ్ళం గుడ్లు. హెవీగుండేది. ఓకే. కటౌట్లు పెట్టడానికి చందాలేసుకొని ఎవరెంత పెద్ద కటౌట్ అనేదంటే ఓహ్! డైరెక్ట్‌గా గీతంలో అయితే మరీ ఎక్కువుండేది గీతంలో. ఓకే. ఇప్పుడేంటి గీతంలో ఎప్పటినుంచో ఉండేది ఇదంతా. హ్మ్. బట్ హ్మ్. దానికి వేరే లేబులేసి హ్మ్. హ్మ్. ఇచ్చేసారు. గీతం అనే కాదు నీకు ఆ రీజియన్స్ వైజాగ్, విజయవాడ అటంతా హెవీగుంటది. యాహ్! హ్మ్. వైజాగ్‌లో కూడా బాగుండేది. ఓకే. హ్మ్. మీరు ఫస్ట్ ఏ సినిమాకి కటౌట్ కట్టారో లేపోతే ఇలా కటౌట్లు బ్యానర్‌లు మేము డైరెక్ట్‌గా అలా డబ్బులెడితే ఆ! ఇచ్చేవాళ్ళమనమాట. అంతే. ఆ! ఆళ్ళకి క్యుములేటివ్‌గా ఆళ్ళక్కడ ఈళ్ళెంత హైట్ పెట్టారంటే ఓకే. ఆళ్ళంత ఓకే. హైట్ నీ అంత ఫోటోలు పెట్టారు. హైట్. పడినాయా భయ్ ఎన్ని ఏ జెన్స్? లేదు. అప్పటికి ఆ ఫోటోల చిన్నగా. కల్చర్ రాలేదింకా. రాలేదా? మేము ఓహ్! ఇంజినీరింగ్ అయిపోయి వస్తున్నప్పుడు కొత్తగా ఫ్లెక్స్ ప్రింటింగ్‌లొచ్చాయి అప్పుడే. అచ్చా! అచ్చా! ఆ! అచ్చా! ఈ బ్యానర్‌లు ఇయన్నీ. అచ్చా! మాక్సిమం ఈ కాలేజ్ ఫెస్ట్‌లకి ఏయించుకోవడం తప్పితే ఫోటోలు. ఓకే. క్రేజీ. ఈ ఫస్ట్ డే, ఫస్ట్ షో ఆ! ఆ గోల మన బెనిఫిట్ షోకెళ్ళాలి. ఆ! ఫస్ట్ డే, ఆ! ఫస్ట్ షో చూడాలి అవును. అన్నది ఫస్ట్ ఏ సినిమా చూసావు గుర్తుందా? 10థ్ స్టాండర్డ్‌లోనేరా. ఎందుకంటే మా ఫ్రెండ్ ఆళ్ళ ఫాదర్ అప్పుడు ఎమ్మెల్యే అనమాట. ఓహో! ఓహ్! సో, ఖచ్చితంగా అది చాలా ఎఫర్ట్‌లెస్‌గా వచ్చేసేవి మాకు. ఎసేవి. ఆ! హ్మ్. సో, అది మాకు ఒక థింగ్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే ఆల్‌మోస్ట్ ఏ సినిమా వచ్చినా అది ఎళ్ళిపోవాలి. ఫస్ట్ డే ఓకే. సాయంత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలయితే మార్నింగ్ షోకెళ్ళిపోవాలి. హ్మ్. స్కూలు, కాలేజ్ ఎగ్గొట్టేసి. హ్మ్. అట్లా. లేదా అంటే సాయంత్రం సెకండ్ షోకయితే గ్యారంటీ ఎవ్రీ ఫ్రైడే. ఓకే. నైస్. అలా. దేనికైనా దొరకలేదా? అంటే ఈ 10th అసలు అలా తర్వాత లేకుండా లేదు. లగ్ వైజాగ్ రా మనం. వైజాగ్ లోకల్. ఆంధ్రప్రదేశ్. ఏంటి థియేటర్‌లో కుర్చీలేసి కూర్చోబెట్టి చూపించిన రోజులు గూడా ఉన్నాయి. ఓహో! సీట్లు లేపోతే. క్రేజీ. ప్రొజెక్టర్ రూమ్‌లో కూర్చొని చూసిన రోజులు ఓహో! గూడా ఏ ఉన్నాయి. ఆ! సినిమా అన్న ప్రొజెక్టర్ రూమ్‌లో ప్రొజెక్టర్ కూర్చొని? రూమ్‌లో కూర్చుంది 'జగదాంబ'లోనే ఒక చాలా పెద్ద సినిమా అస్సలు ఛాన్సే లేదు. దొరకట్లే ఫుల్ హైప్ 'పోకిరి'. పోకిరి. ఓహ్! మేము మొన్నే 'పోకిరి' పాడ్‌కాస్ట్ చేసాం వైల్డ్ పోకిరి. వైల్డ్ అయింది. అంటే అది ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు. అది రిలీజ్ అయ్యాక వైల్డ్ అయిందది అవునవునవునవును. ఇనీషియల్‌గా. అవును. ఆ తర్వాత ఏదో ఒక రోజు వీకెండ్ రోజు కావాలి దొరకలేదు టికెట్లంటే ఇంకా ఆయనతో చెప్పించుకున్న. ఆ ఓనర్ కూడా ఏం చేయలేకపోతున్నారు ఆయన. సరే అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి క్రేజీ. మీకలాగా గుర్తుండిపోయిన ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్ డే ఫస్ట్ షో అవ్వకపోవచ్చు. బట్ థియేటర్‌లో పలానా ఎక్స్‌పీరియన్స్ అని. హ్మ్. బట్ ఇప్పుడు ఒకటి నాకు ఏమంటే మా మమ్మీ, డ్యాడీ, అక్క, నేను కలిసి చూసిన లాస్ట్ సినిమా 'బొమ్మరిల్లు'. ఆ! ఆ!
తర్వాత తర్వాత తను వెళ్ళలేదు. మూవ్ అవుట్ అయిపోయింది. మా డాడీకి వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ అయింది. నేను మూవ్ అవుట్ అయ్యాను. కొంతమంది ఎక్కడుండేవారు. అచ్చా! అలా మేము నలుగురం కలిసి సినిమాకి 'సుందరం మాస్టర్' కూడా చూడలేదు. తను అయ్యి! యూఎస్‌లో ఆ! ఉంటది. అయ్యి! ఈళ్ళు ఇక్కడ ఉంటారు. మమ్మీ ఆళ్ళు ఆ! వైజాగ్‌లో ఉంటారు. అట్లా. సో, సినిమా హాల్ అనంగానే నాకెందుకో అది చూడు అదొక ఫ్యామిలీ సినిమా మళ్ళీ. ఆ! ఏదో బొమ్మరిల్లు అదే అయిపోయింది. కదా! బొమ్మరిల్లు. ఆ! అది లాస్ట్ సినిమా అలాగ ఉండిపోయిందనమాట. ఇంకా ఓకే. మేమందరం కలిసి చూసింది. మీరు సో త్వరలో ఒక సంక్రాంతికి ఒక అనిల్ రావిపూడి సినిమా యాహ్! చూస్తారని యాహ్! కోరుకుంటున్నా. అక్క కూడా ఇండియా వచ్చి 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 అదే సంక్రాంతి ఫ్యామిలీతో మంచిదే. చూస్తారని. క్రేజీ. అలా సినిమా హాల్ మెమరీ అంటే నాకు అదొక హార్డ్ హిట్టింగ్‌గా అది ఉండిపోయింది. ఏంటో 20 సంవత్సరాలు అయిపోయింది. 2006కి అంతే. 20 ఆ! ఇయర్స్ అయిపోయింది. ఫ్యామిలీ క్రేజీ. అంతా కలిసి సినిమాకెళ్ళి 20 సంవత్సరాలు అయిందా అనిపించింది లుకింగ్ బ్యాక్ అసలు. క్రేజీ. ఇప్పుడు మీ చైతన్య కాలేజ్ డేస్‌కే హ్మ్. వద్దాం. హ్మ్. అసలు చైతన్య కాలేజ్ డేస్ టైమ్‌లో ఈ, ఈ ఫ్యాన్ షోలు, ఫ్యాన్ కల్చర్ హ్మ్. అనేది ఓకే. ఉండేది అని యూ సెడ్ ఇట్ కదా! హ్మ్. ఏదన్నా ఒక సినిమాకి అంటే ఇంకా ఓడియమ్మ ఇదా అసలా 'యుఫోరియా' అదే మాట్లాడుకుంటూ ఆ! ఇప్పుడు కొన్ని సినిమాలు హిట్ అవును. అయినప్పుడు అవును. ఆ బజ్ ఉంటది. అవును. అదిరిపోయిందిరా! ఇద్దిరా అని. అప్పుడు మనం చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. అవును. అదొకటి ఉంటది కదా! ఆ జోను. అలా ఏ ఇయర్‌లో గుర్తుంది ఇంకా? దేశముదురు. ఇంటర్, ఓహ్! ఇంటర్ ఇంజినీరింగ్ ఓకే. అంతే. దేశముదురు ముందు రోజు నైట్ 2:00కి టికెట్లు ఓపెన్ చేసేవారు. ఓకే. థియేటర్ బయట నుంచోవాలి. ఓకే. అబ్బా! అక్కడ నేల మీద కొట్టేస్తున్నారాళ్ళు. కర్రలు పెట్టి పేట్ మని. ఆ! అయితే కట్ చేస్తే నేను సినిమాకెళ్ళట్లేదు. నెక్స్ట్ డే ఊరెళ్తున్నాను సంక్రాంతికి. ఓహో! శబరీష్ గాడు నన్ను "నీవు వస్తారా నీతో ఇంక 2 నీకో 2 టికెట్ మనిషికి 2 ఆ! టికెట్లే." రెండేస్తారు. అచ్చా! అయితే పట్టుకెళ్ళాడు. "రేయ్! ఏంట్రా ఇది మీరు సినిమాకెళ్తారు పొద్దున్నే నేను సినిమాకి కూడా రావట్లేదు." ఆడు మరి అల్లరి 2కి సినిమా కొట్టించుకుంటే బాగోదురా? 2కెళ్తే 4కి రమ్మన్నాడు. 4కి రమ్మంటే బీచ్ రోడ్‌కెళ్ళిపోయి ఒక చిన్న ఈ 'సుఖ్ సాగర్' ఇలాంటి షాపులుండేవి. ఆ! దాని మీద పడుకున్నాం. ఆహా! పడుకుని 2-4 వరకు 4 వరకు పడుకొని 4కెళ్ళి ఆడికి ఆ టికెట్లు ఇప్పించి ఇప్పుడెళ్ళా అబ్బా! అంటే ఎళ్ళిపో వాళ్ళందరూ ఎళ్లారు సినిమాకి. అబ్బా! నేనేమో భీమవరం వెళ్ళాను. ఓహో! ఓకే. సో, ఏంటి భీమవరంలో చుట్టాలుండేవారన్నా ఆ! ఏంటి? మా ప్రాపర్ నరసాపురం. ఓహో! ఓకే. భీమవరంలో మా చిన్నాన్న గారు ఇప్పటికి భీమవరంలోనే ఉంటారు. ఓకే. నైస్. బే సంక్రాంతికి మరి అటు సైడ్ ఎళ్తారా? వెళ్తుంటాం. యాహ్! మొన్న నైస్. లాస్ట్ నైస్. సంక్రాంతి కూడా నైస్. హ్మ్. నైస్. నైస్. హ్మ్. సూపర్. భీమవరంలో చూసిన సినిమాలేమన్నా గుర్తున్నాయా? ఆ! 'దిల్' భీమవరంలోనే చూసాను. ఓహ్! ఆ! ఓహ్! 'దిల్' ఇంకా 'నీ స్నేహం' ఓహో! ఓహ్! చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా ఒక సినిమా భీమవరంలో ఉంటది. నైస్. ఎవ్రీ ఇయర్ నైస్. ఏ టైమ్‌లో ఎళ్తే ఆ టైమ్‌లో నైస్. 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 అక్కడ చూసినియే. నైస్. హ్మ్. ఇప్పుడు ఈ సరే ఒక ఒక ఆ టైంలో, ఆ హ్మ్. ఏజ్‌లో ఎప్పుడన్నా ఈ ఆ టైమ్‌లో అనకే బాబు. సరే. అదేదో 30 ఏళ్ల క్రితమేనట్టు. ఈ ఓకే. టైమ్‌లో రోడ్స్ ఉండేవా? లైట్స్ ఉండేవా? సరే. ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. యెస్. ఇంజినీరింగ్ టైంలో సీ ఇంజినీరింగ్ ఇట్ సౌండ్స్ మచ్ బెటర్. ఇంజినీరింగ్ టైంలో ఎప్పుడన్నా నేను ఈడికి ఫ్యాను ఈ జోన్ ఎప్పుడన్నా ఉండేనా? ఆ! ఆ! ఏ హీరో అసల హెవీ ఏంటి? మహేష్ బాబు ఫ్యాన్ నేను. మహేష్ ఓహ్! బాబ్. హెవీ. బాబ్ ఓహ్! ఫ్యాన్స్ అసలు. క్రేజీ. హెవీ అంటే హెవీ. అంటే అప్పుడు ఆహ్, ఆహ్, బై డిఫాల్ట్ మనందరిలో ఒక పీకే ఫ్యాన్ ఉంటాడని నేను బిలీవ్ హ్మ్. చేస్తా. హ్మ్. ఎందుకంటే మనం ఆ స్టైల్. స్వాగ్‌కి రిలేటెడ్ స్టైల్. హ్మ్. స్టైల్‌ని రిలేట్ చేసుకుంటాం. చిన్నప్పుడు నేను భీమవరంలోనే 'జానీ' సినిమా చూసాను. ఓకే. మా మమ్మీ ఆళ్ళు 10 రోజులు మా చిన్నాన్న గారోళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేసారు. హుహు. ఆళ్ళు తిరిగొచ్చేసరికి ఇక్కడ కర్చీఫ్ జానీ అది ఇది ఏయ్! ఎవడ్రా కంటెంట్ నువ్వు? మొత్తం ఇలా చిల్ అవుతున్నా. ఏంటి నువ్వు ఇలా అయిపోయావేంటి? లెట్స్ గో జానీ అంటున్నా. అలాగా సో, ఆ పార్ట్ ఆఫ్ అస్ విల్ డెఫినైట్‌లీ అడ్మైర్ పవన్ 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 కళ్యాణ్ 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 గారు. 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 బట్ సినిమాల పరంగా ఆ టైంలో ఏంటంటే 'మహేష్ బాబు' 'కలేజా' నాకు చాలా ఇష్టం. సేమ్ హ్మ్. అన్నా. యాహ్! అప్పుడు సేమ్. నాకు జనాలు ఇప్పుడు అంటారు అదేదో అప్పుడు ఆ! అంత చేయలేదు అది ఇది గాని బట్ సమ్‌హౌ ఐ బిలీవ్ ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ ఫ్రమ్ డే వన్. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు అది ఇటు ఏజ్డ్ వెల్ అది ఇది టీవీలో హిట్ అయింది అలా కాకుండా నాకు ఆ సినిమా ఫస్ట్ నుంచి ఇష్టం. హ్మ్. సో, 'కలేజా' టైం నుంచి 'కలేజా' ముందు నుంచే 'నాని' ఇవన్నీ వచ్చినప్పటి నుంచి 'సబరీష్' హెవీ బాబ్ ఫ్యాన్ అన్నమాట. ఓకే. అచ్చా! ఓకే. సో, ఇంకా మన బెస్ట్ ఫ్రెండ్ ఏ హీరో ఫ్యాన్ అయితే మనం మనం అదే గూడా కదా! సో, నేనదే అలా అడగబోతున్నా. ఫస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడే. ఇన్‌ఫ్లూయెన్సే గదా! వాడే ఓకే. సబరీషే. ఇలా క్యాసెట్‌లు కొనుక్కొని క్యాసెట్‌లో పాటలది ఇలా లీఫ్‌లెట్ ఆ! ఆ! ఉండేదన్నమాట. ఆ! అది సీడీ కొంటే పోస్టర్‌లు ఇచ్చేవాడు అవును. వర్టికల్స్. అవును. అలా నైస్. సిటీ ఆడియో, వీడియో అని ఉండేది వైజాగ్‌లో. సిటీ ఆడియో వీడియో. 'మనసంతా నువ్వే' సినిమాలో వాళ్ళొక ఆ! సీడీ ఆ! షాప్ ఆ! ఉంటది కదా! ఆ! ఆ! అదే సిటీ ఆడియో వీడియో. ఓహ్! వావ్! సో, ఓకే.
అక్కడ అప్పుడు ఫస్ట్ టైమ్ ఇలా వాల్ మౌంట్ చేసి సీడీ పెట్టి మనం వినొచ్చు అక్కడ వినొచ్చు. నుంచి. శివమణి ఆ. సినిమాలో ఉంటది శివ- కదా. Yes, అట్లా Okay. ఉండేవి. అవన్నీ మా ఇంటి దగ్గరే అనమాట. ఓకే. నైస్ సో కల్చర్ అలా స్టార్ట్ అయింది స్కూల్. వాడి వల్లే శబరీష్ మెయిన్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే. అలా ఇంకా నువ్వు చాలా కరెక్ట్. అంటే వైజాగ్ సినిమా అనేది అదేంటో ఒక బ్లెండ్. అది ఏం బ్లెండ్ తెలియదు. చాలా మంది ఉన్నారు తెలుసా ఇండస్ట్రీలో వైజాగ్ అవును నుంచి. అవును. యా మేము ర్యాండమ్ ప్రతి సెట్ మీద ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు గ్యారంటీగా. 100% అనమాట. అండ్ Crazy. నేను ఇప్పుడు మన యూట్యూబ్ స్పేస్ లో చూసుకున్న కాంటెంట్ క్రియేషన్ సినిమా క్రియేటివ్ సైడ్ వాట్ ఎవర్ తీసుకుంటే ఎక్కడో చోట ఏదో వైజాగ్ పీపుల్ ఉంటారు. ఉంటారు. అండ్ ఐ ఉంటారు. ఫీల్ వైజాగ్ పీపుల్ ఏదో ఒకటి క్రియేటివ్ సైడ్ చేద్దామని వెళ్తదే వాళ్ళ ట్రైన్. అంటే ఏదో ఒకటి, ఎవరిని ఏదో ఒకటి తీసుకున్నా అంతే, ఏ ఫీల్డ్ లో 100%. తీసుకున్నా ఉంటారు. నేను ఇనిషియల్ గా అక్కడ ఆర్జే అవుదాం అనుకున్నాను. ఎందుకంటే అలా వాగుతా ఉండేవాడిని, ఓకే. ఎక్కువ మాట్లాడేవాడిని ఓకే. కాలేజ్ లో. ఓకే. సరే అసలు థాట్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఎవరికన్నా Hmm. ఫస్ట్ ఆర్జే ఎందుకు అవ్వకూడదు. Hmm. ఆర్జే నుంచి కాంటెంట్ క్రియేషన్ వైపు, కాంటెంట్ క్రియేషన్ నుంచి అప్పుడు కాంటెంట్ క్రియేషన్ అనేది ఒక పదం, అదొక థింగ్ అని కూడా తెలియదు. Hmm. వైవా వైరల్ వైరల్ అంటే ఏంటి, వైరల్ అంటే ఏంటో కూడా తెలియదు. Yeah. తర్వాత ఓకే ఇలా ఎక్కువ మంచి వస్తే అది వైరల్ అంటారా. Yeah. Okay, అలా అంతేగాని. సో బట్ యా అందరికి ఏదన్నా, ఎందుకంటే మీరు గమనిస్తే వైజాగ్ లో ఏజ్ ఏజ్ గ్రూప్ అయితే 22 వరకు ఉంటారు. ఓకే. దాని తర్వాత 35-40 ప్లస్ వాళ్ళు ఉంటారు. బికాస్ ఆఫ్టర్ కాలేజ్ యూ హ్యావ్ టు మూవ్ అవుట్. జాబ్ కైనా, మాస్టర్స్ Got it. కైనా, అబ్రాడ్ వెళ్ళాలన్నా, Got లేకపోతే it. బెంగళూరు అన్నా, హైదరాబాద్ అన్నా వెళ్ళిపోతారు బయటికి. ఇప్పుడు నవ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీయింగ్ డెవలప్డ్. సో ఇప్పుడు ఐ థింక్ డైనమిక్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. బట్ మేము చదువుకునే టైంలో అయితే కాలేజ్ ఉండేవారు, లేకపోతే ఇంక నీకు హెచ్పిసిఎల్ ఎంప్లాయీస్, బీపీసీఎల్, గ్యాస్, జింక్, బంక్ అవన్నీ అంతా వాళ్ళే అనమాట, బ్యాంకర్స్. చాలా కల్చరల్ షిఫ్ట్ ఉండేది. ఓకే. Hmm. ఓకే. సో ఎవ్రీబడి ఆ ఇంటెంట్ ఉండదు, అరే ఏదో ఒకటి చేయాలి, ఏదో డిఫరెంట్ గా చేయాలి అది. ఓకే. బట్ ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ ప్లేస్ టు సెటిల్ డౌన్. ఓహ్ యా. Yeah. వెరీ పీస్ఫుల్. Very peaceful. స్లో లైఫ్. స్లో లైఫ్. యా. నాకు కూడా అన్న ఇప్పుడు మనం బ్లెండ్ అనిపిస్తుంది అంతే. మనకి అటు సైడ్. అంటే వైజాగ్ అనే కాదు, ఎక్కడున్నా ఆ ఇంట్రెస్ట్, ఆ ఇంటెంట్ ఉన్నోళ్ళు ఆటోమేటికల్లీ దే విల్ ఫైండ్ దేర్ వే. మనం అక్కడ వాటి గురించి ఎక్సైట్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అనిపించింది ఇదేంటి ఏదో మాట్లాడుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఐ విల్ సీ మై సెల్ఫ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఇట్ వాస్ నెవర్ అ డౌట్. ఓహ్. ద ఓన్లీ క్వశ్చన్ వాస్ వెన్ అనేది. ఓకే. హౌ Nice. సూన్, హౌ లేట్. సో అందుకే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇప్పుడు టాలెంట్ ఆర్ సక్సెస్ ఈజ్ నాట్ డినైడ్, ఇట్స్ జస్ట్ డిలేడ్. అంటే ఇవాళ కాకపోతే నువ్వు అవుతుంది, నీ ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి అంతే. ఇంటెంట్ కరెక్ట్గా ఉంటే అది ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఖచ్చితంగా అవుతుంది. అంతేగాని అవ్వకుండా అయితే ఉండదు. నీ ఇంటెంట్ ఎప్పుడైతే వాలటైల్ ఉందో, కొంచెం ఇది అంటే నీ ఇంటెన్షన్ కరెక్ట్ గా లేదనుకో, ఎందుకంటే చాలా ఎస్పెషలీ ఈ కంటెంట్ డైనమిక్స్ మారిన దగ్గర నుంచి మనం చాలా మందిని చూసాం. వచ్చి చిన్న స్పాన్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే వైరల్ అయిన వాళ్ళు, ఫేమస్ అనుకుని మిస్కన్సెప్షన్ లో ఉన్న వాళ్ళు. బీయింగ్ వైరల్ ఇస్ డిఫరెంట్, బీయింగ్ ఫేమస్ ఇస్ యా. డిఫరెంట్. యా. దిస్ నీడ్స్ క్రెడిబిలిటీ. యా. సో ఫేమస్ అవ్వాలని నీ ఇంటెన్షన్ అయితే అది చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది. బికాస్ ఐ నో పీపుల్ హూ వాంటెడ్ టు డూ సంథింగ్. అంటే సే ప్రొడక్షన్ చేద్దాం అని వచ్చారు, ఒక 2-3 చోట్ల యాక్టింగ్ చేసేసరికి అటెన్షన్ నచ్చింది, ఇటు వచ్చారు. ఇటు వచ్చి నేను అసలు యాక్టర్ అవుదాం అనుకున్నా అంటే అది కాదు, దట్ వోంట్ స్టే ఫర్ లాంగ్. సో యువర్ ఇంటెన్షన్ షుడ్ బి కరెక్ట్. అండ్ ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలని మనం ఎవరు డిసైడ్ చేయలేం. ఎవరి జర్నీ వాళ్ళది, ఎవరి స్టోరీ వాళ్ళకి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ మన ఇంటెంట్ కరెక్ట్గా ఉందనుకో వెళ్ళిపోతాం, మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తాం. కూల్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ ఫ్యానిజం థింగ్, ఈజ్ మోగ్లీ ఎవరైనా ఫ్యాన్ వర్స్ లో కొట్టారా? లేదు లేదు. మరి నేను ఎందుకు comments లో కొడుతూ ఉంటారు. అది కొడతారు. కామెంట్స్ లో చితకూడదు. ఎందుకు పట్టుకొచ్చానో చెప్తా. పట్టుకురాల, నువ్వు పట్టుకుని వదలట్లా. అదే దీంతో వదిలేస్తా. ఓకే. సో ఈస్ దిస్ ద ఫస్ట్ టైం దట్ యు ఆర్ ప్లేయింగ్ ఎ ఫ్యాన్ ఇన్ ఎ ఫిలిం లైక్ మోగ్లీ? ఇప్పుడు అర్థమైంది పడింది. అది అమ్మా, నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. yes, this is the first time నేను ఒక ఫ్యాన్ ప్లే చేస్తున్నా. So, ప్రభాస్ అన్న ఫ్యాన్. మోగ్లీలో Yes. యు ఆర్ ప్లేయింగ్ ప్రభాస్ బంటి. బంటి. అసలు ఆ రోజు నుంచి అంటే అందరి ఫ్యాండమ్ చాలా
అందరూ మంచోళ్ళు యాహ్! బావుంటది. వీళ్ళు చాలా 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ చాలా ఆప్యాయంగా ఉంటారు. హ్మ్. నన్ను ఓన్ చేసుకున్నారు ఆళ్ళు మనిషిలాగా. నాకు కొంతమంది రొయ్యల పచ్చళ్ళు పంపించారు. ఓహో! భీమవరం నుంచి. ఎప్పుడు ఓహో! ఏ రోజైతే నా పోస్టర్ పోస్టర్. పడిందో, నా ఇంట్రడక్షన్ పోస్టర్ ఆ! ఇంట్రొడ్యూసింగ్ హర్ష యాస్ ప్రభాస్ బంటి, ప్రభాస్ ఆ! ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని. ఆ! ఆ రోజు నుంచి అదొక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు అంటే, "అన్నయ్య ఫోను చేత్తావా? ఒకసారి మాట్లాడదాం" అంటాడు ఒకడు. ఓకే అని చేస్తుంటాను నేను ఓకే. రాండమ్‌గా చేసి వాడు నైస్. చెప్తుంటాడు, "ఫ్రెండ్స్ నైస్. అందరం వచ్చాం అన్నయ్య బయటికి." నైస్. ఓకే. క్రేజీ. అన్నాడు చెప్తాడు. ఓకే. నాకది సరదా. వాడికి ఇంక వేరే ఎక్స్‌పెక్టేషన్ ఏమి ఉండదు. హ్మ్. హి ఈస్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. హ్మ్. హి హ్మ్. జస్ట్ వాంట్స్ టు షేర్ హిస్ డే. నైస్. యూ నో టెల్ మీ గుడ్ థింగ్స్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ దట్ డే. అంతే. అంత ప్యూర్ అంత అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ వార్మ్ అండ్ లవ్లీ ఫాండమ్స్ వాళ్ళు. అందరూ ఎవరు ఇలా వైల్డ్‌గా అలా ఉంటారు అనట్లేదు గానీ, వీళ్ళు నాతో ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి యాహ్! చెప్తున్నా. పర్సనల్ ఇంటరాక్షన్ పర్సనల్‌గా ఉండే ఇంటరాక్షన్ గాబట్టి. అయ్యారు కాబట్టి చెప్తున్నా. చాలా ఆప్యాయంగా ఉంటారనమాట. అండ్ ఆయన ఎలాగుంటారో, ఆయన ఎలా హ్మ్. అయితే ఎంత వార్మ్ మనిషో, ఎంత ఎంత మంచిగా ఆయన ఫుడ్ పెట్టడం గాని అదంతా. హ్మ్. ఈళ్ళ ప్రేమను అలా పంచేస్తుంటారు ఆళ్ళ ఫ్యాన్స్. హ్మ్. అసల డిడ్ యూ గెట్ ఎ ఛాన్స్ బ్యూటిఫుల్. టు మీట్ హిమ్? అదే. ప్రభాస్‌ని ఎప్పుడన్నా కలిసారా? ఛాన్స్ నేను దొరికిందా? 'రాజసాబ్‌లో' ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఓహ్! వావ్! నైస్. నైస్. చిన్నది. నైస్. ఓకే. ఈ 2 ఒకే టైమ్‌లో హోప్‌ఫుల్లీ. జరుగుతున్నాయి ఇప్పుడు. రే 'రాజాసాబ్' అదే షూటింగ్ యాహ్! అది యాహ్! భలే అవును. ఉండుంటది కదా అసలు. క్రేజీ. సో, నాకు ఆయన హి ఈస్ సో కూల్. హి ఈస్ బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. బట్ సెట్ మీదకొచ్చాక మీకేమన్నా స్పాంటేనియస్‌గా వస్తే ఎసేయండి. ఎసేయండి నా మీద అంటున్నారు ఆయన. ఓహ్! అంటే ఓహ్! నేను ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డా. ఆ! నేను మన జోన్ అంటే మనం ఫ్రీగా ఉంటాం కదా! యాహ్! ఇప్పుడు హ్మ్. ఎంత కాదన్నా హి ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అండ్ ఎళ్లి ఆయన దగ్గర చాలా ఇంటిమిడేట్ అవుతున్నా నేను. ఇలా టెన్షన్ పడుతుంటే ఎందుకు మీకేమన్నా వస్తే ఎసేయండి అంటున్నారు. అసలు నాకు చిల్. అంత చిల్ చేసి ఒక 2, 3 సీన్స్ చేసాం. బట్ ద కేమ్ ఔట్ రియల్లీ నైస్. ఒక సీన్ నైస్. నైస్. అయితే స్టార్టింగ్‌లోనే ఉంటది. ఇట్స్ రియల్లీ నైస్. హి ఈస్ వెరీ అంటే యూ సూపర్. విల్ సీ ప్రాపర్ వింటేజ్ ప్రభాస్ గారు. వావ్! అసలు సూపర్. 'మిస్టర్ పర్ఫెక్ట్', ఓహ్! 'డార్లింగ్ జోన్' ప్రభాస్‌ని సూపర్. చేస్తారు సూపర్. నైస్. అసల. నైస్. నైస్. మీరు చెప్పారా థట్ యూ ఆర్ ప్లేయింగ్ హిస్ ఫ్యాన్ అని లేదు తెలిసిందా ఆయనకి? అప్పటికి ఇంకా నేను అచ్చా! ఐ డిడ్ంట్ స్టార్ట్ దిస్. అచ్చా! దిస్ ఓకే. ఓకే. హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ షూట్ చేశాను నేను. అచ్చా! ఓకే. ఓకే. బట్ నైస్. నైస్. అంటే అదే డెస్టినీ చూడండి తీసుకొచ్చి ఆయన ఫ్యాన్ అదే నేను అంటే కొంతమందిని కలిసాక మనం నిజంగా వి స్టార్ట్ అడ్మైరింగ్ దెమ్. యాహ్! దానికి ఫ్యానిజం ఇలా అని ఒక లేబుల్ పెట్టక్కర్లేదు. హ్మ్. బట్ ఒక మనిషిని అడ్మైర్ అంటే దేర్ ఇస్ నో రీజన్ టు హేట్ హిమ్ ఆర్ బయటుండే స్పెక్యులేషన్స్, బయటుండే ఇమేజ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది ఫర్ హ్మ్. పీపుల్ ఇన్ పర్సన్. అది హ్మ్. మీకైనా అవ్వచ్చు, నాకైనా అవ్వచ్చు. హ్మ్. ఇన్ పర్సన్ మనం ఒకళ్ళని కలిస్తే గాని ఆ ఇది తెలీదు. హ్మ్. అలా నా బిగ్గెస్ట్ రివలేషన్ 'ప్రభాస్' గారు. అంటే ఆయన ఏదో ఇలా అని కాదు. ఎప్పుడు కలవలేదు నేను. కలిసాక ఓకే. మటుకు యూ కాంట్ స్టాప్ లవింగ్ హిమ్. యాహ్! అంత నైస్. బ్యూటిఫుల్ పర్సన్ అన్నమాట. ఇంకా నైస్. జెన్యూన్ అంటే జెన్యూన్, హానెస్ట్, జెన్యూన్ అనే పదానికి ఇలా డిక్షనరీలో పక్కన ఫోటో ఏసేయొచ్చు. మీనింగ్ అక్కర్లేదు ఇంకా. అలాగా సూపర్. ఇంకా సూపర్. అసల అంతకు నేనెంత ఐ హార్డ్‌లీ డిడ్ సమ్ 3, 4 డేస్, 4, ఓకే. 5 డేస్ వర్క్. నైస్. ఇట్ యూజ్డ్ టు బి వెరీ ఆ వైబ్ ఉండేది కాదు. అంటే నా నుంచి దూరంగా ఉండాలి అక్కడ అలా ఉండేది కాదు. అందరిని అలా కూర్చోబెట్టించుకొని. తిన్నారా ఫుడ్? లేదు లేదు. అదే. నేను ఆ టైంలో లేను. ఆ టైమ్ లైన్‌లో అయ్యో! అచ్చా! లేను. నాది అయితే పోస్ట్ లంచ్ ఉండేది. లేదా లంచ్‌కి అయిపోయేది. ఓకే. నా ఆ! వర్క్ ఎందుకంటే నేను అప్పుడు 2 షూట్స్ చేసేవాడిని. ఆ షూట్ హ్మ్. అచ్చా! నుంచి ఇంకో షూట్‌కెళ్ళి అటు ఇటు వెళ్తా ఉంటే ఇప్పుడు అదొకటే ఉండిపోయింది. ఐ థింక్ హోప్‌ఫుల్లీ వాసన్న హోప్‌ఫుల్లీ. షూట్‌కెళ్ళి సమ్‌డే లంచ్ చేయలేదు. అసలు వాళ్ళ ఫ్యాన్సే ఫుడ్‌తో చంపేస్తున్నారంటే ఆయన ఎలా ఆయన ఉంటాడో ఆలోచించాను నాకు. నైస్. ఇప్పుడు కొంచెం 'ప్రభాస్ బంటి' జోన్‌లోకెళ్ళాలి డన్. నువ్వు. హ్మ్. 'ప్రభాస్ బంటి' జోన్‌లోకెళ్ళి నేనొక చిన్న గేమ్ ఆడతా. ఓకే. ఒక వెరీ సింపుల్ గేమ్. హ్మ్. బట్ నువ్వు 'ప్రభాస్ గేమ్ ఏంటో బంటి' చెప్పేది సింపుల్‌లో కాదు నేను యాహ్! చెప్తా. ఆ! సో, ఇప్పుడు 'ప్రభాస్ బంటి' ఉన్నాడు గదా! హ్మ్. 'ప్రభాస్ బంటికి' 'బాహుబలి' ముందు హ్మ్. 'ప్రభాస్' సినిమాలెన్ని తెలుసు అనేది అన్నీ తెలుసు. అన్నీ తెలుసా? ఆ! అదే చూద్దాం. ఆ! ఇప్పుడు నేను టైమ్ స్టార్ట్ చేస్తా. ఓకే. సో, మనకొక యాప్ ఉందనమాట 'ప్లార్టీ' అని. అందులో ఓకే. రకరకాల గేమ్‌లుంటాయి. ఓకే. అందులో 'గెస్ సో 10' అనే ఒక గేమ్ ఉంది. ఓకే. అందులో నేనిప్పుడు గేమ్‌ని ఐ విల్ గివ్ యూ 1 మినిట్. ఓకే. యూ కెన్ నేమ్ హౌ మెనీ లైక్ థింగ్స్ యూ రిమెంబర్. ఓకే. ఓకే. హ్మ్. యువర్
టైమ్ స్టార్ట్స్ క్రోనలాజికల్ ఆర్డర్ అవసరం లేదు, అక్కర్లేదు. ఓకే ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈశ్వర్ రాఘవేంద్ర, చక్రం, ఛత్రపతి, బిళ్ళ, మున్నతో పాటు ఇంకోటి అదే టైం లైన్ లో వచ్చింది, మున్న, యోగి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్. ఆ టైంలో ఇంకొకటి వచ్చింది అబ్బా, నా ఫ్యామిలీ సేఫ్. నేను సేఫ్, నా అది డార్లింగే కదా. ఇంకో మిర్చి. మిర్చి మిర్చి మిర్చి. కరెక్ట్. ఇప్పుడు కల్ట్, పూరి కల్ట్. అవి ఇది మన ఇది ఏక్ నిరంజన్. ఇంకోటి. ఇంకోటి చెన్నై చేపల బ్యాచ్. చెన్నై చేపల బ్యాచ్. అదే ఏక్ నిరంజన్ కాదు కాదు, బుజ్జిగాడ్. బుజ్జిగాడు ఏక్ నిరంజన్. ఇప్పుడు 2 మామూలు సింపుల్ సినిమాలు, వెరీ కామ్ క్లాస్. Almost అన్ని చెప్పాను కదా. అన్ని చెప్పారు. ఒకటి ఉంది, ఫస్ట్ హిట్, ప్రభాస్ ఫస్ట్ హిట్ వర్షం. Yeah. ఇంకొక సినిమా ఉంది, మ్యూజిక్ అదిరిపోద్ది, ప్రభుదేవ గారు, టైమ్ అప్. పౌర్ణమి. 10 దాటి చెప్పేసాను. చెప్పాను. పౌర్ణమి ఫస్ట్ లోనే చెప్పాను. లవ్లీ. అన్ని చెప్పాను. అన్ని అన్ని అది సౌండ్ ఎఫెక్ట్ వేసుకోండి. సూపర్, అన్ని చెప్పాను. క్రేజీ అన్న, క్రేజీ. క్రేజీ. అంటే ఆయన తెలియకుండా చూడు అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు మన లైఫ్ లో. నేను నాకు వర్షంలో ఆయన ఇంట్రడక్షన్ షాట్, నాకు సినిమాలు అంటే ఏంటో తెలియని టైంలో ఓకే, అది కాదు ఇంట్రడక్షన్. బుల్లెట్ మీద ఇలా రివీల్ చేస్తే ఓ షిట్. అండ్ ఫర్ ద లవ్ ఆఫ్ బైక్స్, థండర్ బర్డ్ అనే బైక్ ఆ సినిమాలోనే ఫస్ట్ టైం చూపించాను. జనాలు అది హార్లీ డేవిడ్సన్ అనుకునేవారు. ఓకే, థండర్ బర్డ్ అనే ఒక Thunderbird. బైక్ ఉంది, అది ఆ బైక్ అని తెలిసింది ఆ సినిమా తోటే. Nice. సో అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ తను కూడా ప్రతి సినిమాలో బైక్స్ ఎలిమెంట్ ఉంటది చూడు. ఓకే. మిర్చిలో అవునవును, గిఫ్ట్ అవును, ఇస్తారు అవును, ఫాదర్, అవును. సంగ్ అట్లా. అలా ఆయన డార్లింగ్ అన్నిట్లో, డార్లింగ్ Nice. కూడా ఫస్ట్ స్పోర్ట్స్ sports bike ఉంటది. సో Nice, ఇలాంటి, nice. ఇప్పుడు నేను గేమ్ చెప్పా కదా, ఇలాంటి Yeah. గేమ్స్ అన్ని ప్లాటీ అని ఒక దాంట్లో ఉన్నాయన్నమాట. ప్లాటీ. మన ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయినప్పుడు ఆడుకోవడానికి Super. మాత్రం మన మంచి సుమక్క fun. షోలో Try గేమ్స్ that. ఉంటాయి కదా, అవునవును. అవన్నీ ఉంటాయి. ఆ game లోనే I'll try that. Nice, Yeah, nice. yeah. సో కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్ దట్ యు Mm, టాక్డ్ అబౌట్, mm, ఇప్పుడు mm. ఇప్పుడు ప్రభాస్ అన్న ఫస్ట్ ఈ వర్షం గాని, ఛత్రపతి గాని, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రభాస్ బంటి ఏ టైంలో ఫ్యాన్ అంటే Time zone, ఏ అవి సినిమా ఏమన్నా అప్పుడు? ఉంటాయా? టైం లైన్ కరెంట్ fan, సలార్ ఉంటదా అయితే? Nice. ఓహో. నేను ఒకటి మర్చిపోయాను, ఆ, ఒక సినిమా మర్చిపోయాను. అడవి రాముడు. కాదు, అదొకటి. ఇంకోటి ఏంటి చెప్పు, రెబెల్. ఓ, Rebel. రెబెల్. Okay. లేటర్ పార్ట్ లో, లాస్ట్ లో అదే Yeah. బాహుబలి జస్ట్ Yeah. నైస్. సో ఏ టైం సలార్ టైం లైన్ ఇప్పుడు ఇప్పుడు కరెంట్ టైం లైన్, Current time line. కరెంట్. సూపర్. సూపర్ సూపర్. రోషన్ కూడా ఈ ప్లేస్ ప్రభాస్ అన్న ఫ్యాన్ అనమాట. నైస్. ఓకే నైస్. ఏమన్నా ఉంటాయా అంటే మీకు ప్రభాస్ బ్యాంటర్ గానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో సీన్? బోల్డ్ ఉంటే అసలు ఓహో. చాలా ఉంటాయి. సూపర్. Nice. చాలా అంటే ఈ బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి నైస్. చాలా Crazy. సార్లు, నాట్ జస్ట్ వన్స్ ట్వైస్, ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇట్స్ ఎన్ ఎలిమెంట్ యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ టిల్ ది ఎండ్, ఓ వావ్. ఇప్పుడు కొన్ని రివీల్ చేయలేదు నన్ను. ఒక 99 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ సందీప్ రాజు. ఆల్రెడీ ఫోన్ చేస్తాను. ఒక హార్డ్ హిట్టింగ్ సీన్ లో కూడా ఉంటది రెఫరెన్స్. Nice. ఎండ్ ఒక హార్డ్ హిట్టింగ్ సీన్ ఉంటది, ఓకే ఓకే నైస్. అక్కడ కూడా ఉంటది Nice. రెఫరెన్స్. సినిమా సూపర్. టేక్ ఆఫ్ నుంచి లాస్ట్ వరకు. నైస్. సూపర్. ఇప్పుడు మీరు అంటుంటే నేను చేసుకుంటుంటే గుర్తు చేసుకుంటుంటే అరే మొత్తం అంతా ఉంది కదా Nice. కానీ చాలా ఎక్సైటెడ్ అన్న కలర్ ఫోటోలో మీ రోల్, క్లైమాక్స్ అదంతా చాలా ఇష్టం. చాలా సార్లు మాట్లాడేసుకున్నాం అందరం. బట్ క్లైమాక్స్ లో యు ఆర్ ద హీరో అనిపిస్తుంది. బికాజ్ నాకు ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ we would want to place ourselves in different shoes, different characters. It does not happen every day. అలా ఎప్పుడు దొరికినప్పుడు మాత్రం ఆ ఛాన్స్ వదులుకోకూడదు. యా. అలా నేను ఈ మధ్యకాలంలో నేను బాగా ఎంజాయ్ చేసింది బకాసుర రెస్టారెంట్ అని చేసాం. దట్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్. ఐ ప్లే ద టైటిల్ క్యారెక్టర్, బట్ ఫ్లాష్ బ్యాక్ లో. అండ్ దెన్ తెలుసు కథలో కూడా ఎంజాయ్ మై క్యారెక్టర్. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ డూ రెగ్యులర్లీ. తెలుసు కంపోజ్డ్ గా కథలో- ఉంటది. తెలుసు కథలో మాకేమనిపించింది అంటే మేము చూసిన తర్వాత
హర్ష ఈస్ బేసికల్లీ ఆడియన్స్ మైక్ అంతే. ఏం మాట్లాడాలనుకుంటున్నాం మొత్తం హర్ష చెప్తా ఉంటాడు. దట్ వాస్ ద హోల్ పాయింట్ ఆల్సో. Nice. వాళ్ళు అలాగే Self aware ఉందాం అదే. దే వాంటెడ్ టు మేక్ దిస్ క్యారెక్టర్ బిహేవ్ లైక్ దట్ ఇంటెన్షనల్లీ. ఓకే ఓకే. సో నాకు ఒక చాలా పెద్ద డౌట్ ఉంది, తెలుసు కదా, చాలా పెద్ద doubt. ఒక సీన్ లో మీ గడ్డం ఎందుకన్నా అలా ఉంటది? అరే మోగ్లీలో కూడా ఉంటారా ఇప్పుడు? అదోకే. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైమ్ లైన్స్ లో షూట్ చేస్తున్నాం. కొన్ని చోట ఇట్ డిమాండ్స్ క్లీన్ షేవ్. కొన్ని character లో. ఆ రోజు అలా షూట్ వేరే షూట్ ఉంది, వీళ్ళు అచ్చా. సడన్ గా షూట్ పెట్టారు. రావాలి సాయంత్రం గెడ్డం నుంచి నేనైతే వస్తాను. అలాగే మోగ్లీలో కూడా కొన్ని చోట్ల ఉంటాయి ఇలా యూనో. Yeah. బట్ యూనో ఎమోషన్ ఇస్ Important ఇంపార్టెంట్. అంతే. సో ఐ థింక్ వీ హ్యావ్ టు గో బై దట్. ఈ రోజుల్లో అందరికి అది అర్థమైపోయింది. అవును, అవును, డిఫరెంట్ అవును. టైమ్ జోన్స్ టైమ్ లైన్స్ లో ఉంటది. సో అది ఇప్పుడు పెద్ద విషయం అందుకే నాలా పెద్ద అడగలేదు ఎవరు. ఒకళ్ళు ఎవరో మేమేశారు, హర్ష ఇస్ ఫ్లాష్ మ్యాన్. Flash man. పొద్దున లేదు సాయంత్రం వచ్చిందని చెప్పి అలా. అందుకని ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, కొంచెం అక్కడక్కడ ఎవరు ఉంటే నా క్యారెక్టర్ పట్టుకోండి. నాలా అటార్ని గడ్డాలు కాదు అయ్యి. అది. అనవసరమైన అన్ని చూస్తూ ఉంటాం. అన్న But- మీకు ఈ టాటూల్ పిచ్ ఎప్పటి నుంచి నా వచ్చిందన్న? ఫస్ట్ టాటూ బ్రో ఇది నా ఫస్ట్ టాటూ. లైట్స్ కెమెరా యాక్షన్. ఇది వేయించుకున్నప్పుడు అప్పటికి వైవా తీసారు తీలేదా? అయిపోయిందిరా. ప్రేమం షూటింగ్ గోవాలో అవుతుంది. ఆ స్కెడ్యూల్ అయిపోయింది. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వేయించుకుంటున్నారు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ. నేను వెళ్ళి నాకు వేసి అన్న ఏం వేయాలంటే నీకు అన్నాడు, నీకు ఏది ఇష్టం? నాకు ఇలా యాక్టింగ్ ఇష్టం అంటే సరే లైట్స్ కెమెరా యాక్షన్ అన్న. వేసాక ఇక్కడ ఇంకో షెడ్యూల్ అవుతుంది. అప్పుడు చందు అన్న చూసాడు, ఏంట్రా ఇది అన్నాడు. టాటూ అన్న. కంటిన్యూటీ అని ఒకటి ఉంటుంది తెలుసా నీకు? ఆ షెడ్యూల్లో లేదు, ఈ షెడ్యూల్లో చేంజ్ మీదకి ఎలా వచ్చిందిరా? ఫ్లాష్ మ్యాన్. ఇదే మిస్టేక్. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయలేం, ఫుల్ హ్యాండ్ చెక్కలే అని చెప్పి ఫుల్ హ్యాండ్స్ మేకప్ తో కవర్ చేయడం దీన్ని. అండ్ ఈ టాటూ పొజిషన్ కొంచెం ఇలా ఉంటే కనిపించదు. సో ఆ తర్వాత నుంచి ఇంక ఇవన్నీ ఇంకా అది ఒక అబ్సెషన్ లాగా ఇది అయిపోయింది. ఏంటన్నా ఇది హ్యారీ పోటరా? ఇది హెల్మెట్ విత్ వింగ్స్ రా. అచ్చా, ఓకే, బైక్ ఓకే. లో అవన్నీ ఇష్టం కదా. సూపర్ Okay. సూపర్. ఇది పట్టుకున్నప్పుడు ఇక్కడ ఉంటది Crazy. అది. ఇదేమో ఒక ఈసీజీ విత్ సూపర్ బైక్ ఆ, మధ్యలో. నాకు ఇప్పుడు అర్థమైంది అది. ఈ మధ్యలో బైక్ బైక్ ఉంది. ఉంటది. ఓకే. అలా ఇక్కడ చాలా ఉంటుంది కొంచెం వాటర్ హెడ్ Yeah. బాగా. అలా. ఇంకా బ్రో అసలు కాదు. వన్ లైఫ్ లివ్ ఇట్ అంతే. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే యూజువల్లీ యూట్యూబ్ నుంచి మీరు సినిమాలకు వెళ్ళిన తర్వాత ఏంటంటే పాయింట్ మనం చూసేది, నేను అబ్జర్వ్ చేసేది, ఎక్కడో యూట్యూబ్ ని కొంచెం జనాలకు దూరం అయిపోయి ఆస్పిరేషన్ దాంట్లోకి వెళ్ళిపోతారు. అవును. But హౌ ఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్? రెండు ఆన్ అండ్ ఆఫ్ చేస్తా ఉన్నాను రా నేను. ఎందుకంటే మనం మనం నాకు లైఫ్ ఇచ్చింది యూట్యూబ్, నా లైఫ్ మార్చింది సినిమా. రెండు ఇంపార్టెంట్ నాకు. దేన్ని వదులుకోలేను. సో ఆన్ అండ్ ఆఫ్ ఐ ట్రై టు బి అవైలబుల్ అండ్ విజిబుల్. ఇప్పటికీ అప్పుడు చిన్నపిల్లలు చూసారంటే ఒక అర్థం రా. ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు వైవా. 13 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు కిడ్స్ ఇంకా రిలవెంట్ గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఫోన్ చేసి అదేదో చిన్నప్పుడు బూచోడు వచ్చాడు తిను అనిలాగా వైవా పెట్టుకునే తింటారంటే ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక డైరెక్టర్ మున్నాను డైరెక్టర్ ఉంటాడు, వాళ్ళ డాటర్ రోజు చూస్తుందంట. ఆయన ఫోన్ చేసి ఇరిటేషన్ వస్తుంది హర్ష నాకు, రోజు చూస్తున్నారు అంటే ఓకే అన్న ఇంకేం Thank you. Maybe. అట్లా అలా ఇప్పటికి ఊరికే ర్యాండమ్ గా ఓపెన్ చేస్తే ఎవరో ఇప్పుడే ఇప్పుడు చూసాను ఉంటది. కమెంట్ న్యూయెస్ట్ కమెంట్ నేను హూ ఈస్ వాచింగ్ ఇన్ 2025 2025 అలా నేను షాక్ అవుతా. నాకు వైవా స్టోరీ ఏంటో చెప్పనా? నాకు అప్పటిదాకా యూట్యూబ్ ఏంటంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ దాని తర్వాత యూట్యూబ్ లో వైవా వచ్చింది అన్నారు. వైవా అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ఓ ఇలాంటివి ఉంటాయా? ఓకే ఫస్ట్ రియాలిటీ చెక్ నాకు అది. ఇలా స్కెచ్ వీడియోస్ చేయొచ్చా ఎంటర్టైన్మెంట్? అప్పట్లో యూట్యూబ్ లో కొద్దో గొప్ప షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతాయి. హూ ఆర్ ఫ్రమ్ 2025 న్యూయెస్ట్ వన్ డే అగో. ఇట్స్ బీన్ 12 years స్టిల్. వన్ డే అగో. నిన్న కూడా 3 days అగో ఉంది, 1 week అగో ఉంది. క్రేజీ. అది టైమ్లెస్ అన్న. ఇంకా మేమందరం నాకు ఎవ్రీ ఇయర్ జూలై 11th వైవా రిలీజ్ అయింది. జూలై 10th నైట్ ఒకసారి చూస్తా.
చూసి ఓహ్! నైస్. ఊరికే నైస్. అందరూ కామెంట్స్ అన్ని చూసుకుని నైస్. నిన్న కూడా ఇప్పుడే చూస్తున్నాం అలా వాళ్ళేంటో అది నీకు ఎలాగంటే ఒక హౌస్ హోల్డ్ ఇదిలోకి అయిపోయింది అనమాట. సో అది ఇంకా లక్. సో ఇప్పటికి నేను ఏమన్నా పోస్ట్ పెడితే మళ్ళీ వైవా ఎప్పుడు చేస్తావు, దేర్ ఇస్ కాన్స్టెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ దే స్టిల్ వాంట్ టు సీ మీ ఆన్ యూట్యూబ్. నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు బీ దేర్, బట్ యు హ్యావ్ టు మూవ్ ఆన్, యు హ్యావ్ టు ప్రోగ్రెస్. ఇదేదో దీన్ని కించపరచట్లేదు, దాన్ని ఎక్కువ చేయట్లేదు, కానీ నాకు ఈ మీడియంలో ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటది. ఎస్పెషల్లీ ఇప్పుడు వ్యూయింగ్ స్పాన్ తగ్గిపోయింది జనాలకి, అటెన్షన్ స్పాన్. మేము చేసినప్పుడు 14 మినిట్స్ ఉంటే చాలా కామెంట్స్ ఉండే అప్పుడే అయిపోయిందా అని చెప్పి. ఇప్పుడు 5 నిమిషాల వీడియో కూడా చూడట్లేదు ఎవరు, తగ్గిపోయింది. ఇంకా షార్ట్ ఫార్మాట్ కాంటెంట్ 2 మినిట్స్, అండర్ 2 మినిట్స్. ఇప్పుడు దాని మీద చాలా యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు హూ ఆర్ క్రియేటింగ్ సిరీస్ చాయ్ షార్ట్స్ గానీ అట్లా there are a lot of apps where they're doing micro content. So ఆ స్పాన్ తగ్గిపోతున్నప్పుడు ఇట్ మేక్స్ నో సెన్స్ స్టిల్ బీయింగ్ దేర్. అండ్ వేరే డైనమిక్స్ కూడా ఉంటాయి కదా, మనం సర్వైవ్ అవ్వాలి కదా, వీ హ్యావ్ బిల్స్ టు పే. సో యూ హ్యావ్ టు ప్రోగ్రెస్ అండ్ మూవ్ ఆన్. బట్ ఎప్పుడన్నా నాకు అందుకనే ఏ ఛాన్స్ ఉన్నా నేను ఐ స్టిల్ కీప్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ క్రియేటర్స్. సంపత్, బబ్లు గానీ వీళ్ళందరూ నాకు, కమల్, కేకే కమల్, వాళ్ళందరితో ఐ కీప్ ఇంటరాక్టింగ్, వి వర్క్ టుగెదర్ అండ్ ఐ ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ ఎ ఛాన్స్ టు కొలాబరేట్ విత్ దెమ్. ఎప్పుడన్నా వాళ్ళతో చేశారు, సంపత్ చేశారు. సో అట్లా ఎందుకంటే ఆ మీడియం ని కానీ ఇది ఇట్ ఆల్వేస్ ఫీల్స్ లైక్ హోమ్. సో ఐ రియలీ కాంట్ గో అవే ఫ్రమ్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఐ వాంట్ టు ప్రాస్పర్. సో ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్ళినట్టే. ఎవరు భయ్యాకి ఎవరు మెన్షన్ చేసి ఏం పెట్టినా హిల్ రీషేర్ ఎప్పుడు ట్రైన్ ఉంటది ఇన్స్టాలో. అంతే. ఎంతమంది వేసుకునేవారు ట్రైన్. ఇందాకే మీద ఓపెన్ చేశా, ఇన్స్టా ఫీడ్ ఓపెన్ చేశా, ఇలా తెలుసు కదా ఉంది, ఇలా కిందకి వెళ్తే ఇంకో సినిమా ఉంది. So you don't shy away from promoting or anything? No, because see, the whole point is that నన్ను ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ నన్ను పెట్టుకున్నారంటే I have to be useful to them, just not with acting, in the promotion, in the publicity. And I don't అంటే దాన్ని ఒక బర్డన్ లా చూడను నేను. I enjoy it because నేను అక్కడ నా వర్క్ ప్రాపగేట్ చేయడానికో, నేను చేసిన ప్రాజెక్ట్ వెళ్తేనే అందులో నా వర్క్ చూస్తారు. సో అలా ఇప్పుడు వన్ మోర్ ఎక్సైటింగ్ థింగ్, 3 రోజెస్ సీజన్ 2, 3 రోజెస్ ఫ్రాన్స్ అనే చాలా. సో అది ఎంత వైరల్ అయినా 3 రోజెస్ అనేది చూస్తేనే అందులో నేను ఉన్నానని తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సీజన్ 2 ఇస్ కమింగ్ అప్ ఆన్ సేమ్ December 12th. మోగ్లీ ఏమో థియేటర్, ఓటీటీ వెబ్. సో December 12th ఇస్ గోనా బి మనకి అందరూ చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ చూస్తారు. Nice. So I will never hold myself back from promoting or publishing anything on my platform because I feel అది జనాలందరూ నన్ను లవ్ చేసి ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ తిరిగి నేను ఇవ్వగలిగేది ఏంటి, ఆర్ట్ ఫామే, నేను చేసే పనే. అది ఇవ్వడానికి ఎందుకు ఆలోచించడం. నైస్. యా. సూపర్. నౌ ఐ హావ్ వన్ క్వశ్చన్ అన్న. ఐల్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. వైజాగ్ సినిమా దగ్గరికి వద్దాం. చాలా తెలుగు సినిమాల్లో వైజాగ్ అనే దాన్ని చూపించారు. మల్లేశ్వర్ నుంచి వాటెవర్. మీకు యాజ్ వైజాగ్ పర్సన్ గా అబ్బా సినిమా వ్యూ ఒక కనెక్ట్ ఉంటుంది. నాకైతే నేను కాకినాడ నుంచి కాబట్టి నాకు ఉప్పెన చూసినప్పుడు అనిపిస్తుంది, ఏం చూపించాడు ఇదిరా కాకినాడ, ఇదిరా బ్యూటీ అని. అలా మీకు వైజాగ్ ఏదనిపించింది? సినిమా నీకు చూసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది సినిమా పక్కన. అవునా? క్రేజీ. పోర్ట్ దగ్గర సీన్, అది పోర్ట్ దగ్గర పెట్టారు, తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టచ్చు. అసలు అది అక్కడ పెట్టి ఆ జిమ్ కల్చర్ అనేది, అది ఆ మాయామాయ అనేది అందరూ అంటారు వైజాగ్ లో, ఎవరు దాని స్క్రీన్ మీద తీసుకురాలేదు అప్పుడు దాకా. సో ఐ థాట్ వై నాట్ మనం ట్యాప్ చేసి, నేను అక్కడే చదువుకున్నాండి. ఐ నో దోస్ లిటిల్ నువాన్సెస్. మరి కమ్మకొడుతున్నాం తగిలిగలదు జల్ల ఇవన్నీ. నేను పర్సనల్ గా ఎంజాయ్ చేసింది, నేను చేస్తున్నప్పుడే అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి సింగిల్ షాట్స్. సో దట్ ఈస్ అగైన్ రవికాంత్ ఉంటాడు కదా డైరెక్టర్, తను హీ ఎడిటెడ్ దట్ ఫిల్మ్. శ్రీకాంత్ డైరెక్టెడ్. సో ఇట్ వాస్ దేర్ కాల్ టు నాట్ గో ఫర్ అ కట్ ఆర్ క్లోజ్ ఆర్ వైడ్. ఒకటే అక్కడ నుంచి మీరు అలా నడుస్తూ చూస్తున్నట్టు ఉంటుంది వీళ్ళిద్దరిని. సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్
అంటే ఈ దాన్ని ఈ అసోసియేట్ చేయడంలో స్లాంగ్‌ని గాని, లేకపోతే ఓకే. కల్చర్‌ని గాని సినిమాలో నాకు ఐ ఫీల్ రియలీ మీరేంటి ఆ గుడ్ సినిమాకి అబౌట్ ఇట్. డోర్ నాక్ చేసి ఎళ్లారంట లోపలికి అలాగా? ఏది? నన్ను పెట్టుకోండి. మంత్ ఆఫ్ లేకపోతే ఏంటి బాలమతి రామకృష్ణ అయిన తర్వాత ఏంటిది? ఎవరెవరినో పెట్టి నేను ఆడిషన్ ఇస్తానన్నా. అంటే అలా కాదురా, అది కాదని చెప్పి ఫస్ట్ ఆళ్ళు ఏం చేశారు, ఇలా చేస్తున్నారని చెప్పి ఒకరోజు నన్ను ఎప్పుడో ఒకరోజు అక్టోబర్‌లో షూట్ చేసాం. హ్మ్. షూట్ చేసాం. తర్వాత నా వెడ్డింగ్ అది అయింది. తర్వాత నెక్స్ట్ షూట్ ఒక 2 వీక్స్‌లో ఉంది. హ్మ్. హ్మ్. నేను వేరే సినిమాకి లండన్ ఎళ్ళిపోయా. 30 డేస్. ఓహ్! ఇప్పుడు నచ్చదు. ఎవరిని పెడతారు నన్ను, కమిట్ అయిపోయాను కదా నేనని చెప్పి. వాళ్ళు ఇదిగో వీడితో ఇదేనా టార్చర్, వాడు వాడు చూడు వాడు చెప్పి వెళ్ళిపోయాడు అది ఇది అది ఇది. అయ్యో! అది ఫుల్ ఇండీ ఫిల్మ్‌లా తీసుంటారు కదా యాహ్! మొత్తం. మినిమల్‌గా. అవునవును. అవును. అది అలాగే సెట్‌లో ఎంతమంది ఉండేటోళ్ళన్నా? ఉండేవాళ్ళం. ఒక 40, 50 మెంబర్స్ ఉంటారు. ఓకే. ఉంటారు. బట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఆర్ హ్మ్. కన్వెన్షనల్ ఫిల్మ్స్. నేను అందువల్ల నీకు ఎవ్రీ యాక్టర్ హూస్ డూయింగ్ వాళ్ళకి డిఫరెంట్ అప్రోచ్ అది. హ్మ్. ఇట్స్ నాట్ గోయింగ్ బై ద డైలాగ్ ఆన్ ద పేపర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ డిఫరెంట్‌గా ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఇక్కడైతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? సో, డైరెక్టర్ నాకు ఇచ్చిన ఇండక్షన్ ఏంటంటే, "నువ్వు నీచ్ కమ్మిన్ కుత్తావురా" అన్నాడు. అవును, నాకు తెలుసు అన్న. అది ఇప్పుడు అందరికీ తెలియాలి అన్నాడు. ఓకే. బెస్ట్ ఓకే. బ్రీఫ్. ఇంకా అంతకన్నా ఏముంటది? ఓకే ఫైన్ అండి. టాక్ నో మోర్. దిగజారాలా అన్న. ఫుల్‌గా అన్నాడు. ఎంతవరకు దిగజారొచ్చు అన్న. నువ్వు ఎంతవరకు అవ్వగలుగుతావు అంతవరకు అన్నా. సో, కొడితే సర్టిఫికేట్. నిజంగా నీకు వైజాగ్‌లో ఆ! ఒక అమ్మాయి నీతో మాట్లాడిందంటే ఓకే. ఆ. అది మాట్లాడలేదనుకో క్యారెక్టర్‌లెస్ అన్నట్టు. అంతే. డిసైడెడ్. అంతే. అది పెద్ద ఓకే అనేసేవాడు. నేను అందుకే డైలాగ్‌లో అంటాను కదా! ఆ. అది గుర్తుందా? అప్పుడులోనే బళ్ళు గిళ్ళు బళ్ళెక్కేసి ఎక్కేసి గొప్ప గేరదని బండి ఎక్కితే తప్పేంటి? బండి అంటే ఎంత నేను పర్సనల్లీ వి ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్. మై పేరెంట్స్ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ మీ. అలాంటిది మీకు బికాజ్ ఐ గ్రూ అప్ ఇన్ గోవా. డిఫరెంట్ కల్చర్స్ తెలుసు. అంతా ఓకే. ఇట్ వాస్ టాబూ. ఆ! వైజాగ్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి బైక్ మీద వెళ్తున్నారంటే ఆ! సంథింగ్ ఇస్ దేర్ అన్నట్టు అన్నాడు. అదే ఉంటది కదా! స్వాతి గారి సీన్‌లో గూడా చెయ్యి పట్టుకొని ఉంటే, "ఏంటి మా ఎక్కడున్నావు చూడాలి కదా!" అప్పటిదాకా నవ్వుతా ఉండి ఎళ్ళండి. మీ అమ్మాయికి ఎక్కేత్తుందేంటి? ఆ అమ్మాయిలంత ఫాస్ట్ ఉండకూడదు. అట్లా నాకు ఇచ్చారు మోషన్ ఎగ్ పఫ్లు తినిపిస్తా. అయన్నీ రావు కదా డైరెక్ట్‌గా. నేను మంత్ ఆఫ్ మధుకి అదేమైంది అనుకుంటున్నా, ఇప్పుడు ఆ కెఫెటీరియా సీన్ ఉందా? ఆ! తను అంటది. స్వాతి అక్క అంటారు, నేనెళ్ళి ఎగ్ పఫ్ తెస్తా అని వెళ్తదట. వెళ్ళినప్పుడే అంట. ఓకే. మేము తీసిన నైట్ సీన్ ఆ రోజు సాయంత్రం తీసాం. అందుకని సో నాకది రిఫరెన్స్ వచ్చిందనమాట. నాకు అడుగుతారు గుంటలో గుంటలో. తీసుకెళ్ళి ఎగ్ పఫ్ అది ఇది అని చెప్పి. చాలా బ్యూటీ యాడ్ చేసింది మీ క్యారెక్టర్ ఆ సినిమాలో. నేను మంత్ ఆఫ్ మధుకి వెళ్ళినప్పుడు కూర్చున్నా, ఏ సర్టిఫికేట్ పడింది. ఏ సినిమాకి వచ్చాను నేను. దీంట్లో ట్రైలర్ అంతా చూసి చాలా- వచ్చా. ఏదో కాఫీ లాంటి సినిమా ఉంటది అనుకుంటే ఏ సర్టిఫికేట్ అంటారేంటి దెన్ అనుకుంటే. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎందుకు చెప్పనా, ఇప్పుడు యూబైఏకి వెళ్దాం అనుకుని అయన్నీ తీస్తారు అనుకున్నాం. ఆ! కొంచెం మనం అలాగే మాట్లాడుకుంటాం No, bro. it was exactly. The whole Relatability. point was to Be show true. transparency. Ah. And, మనం ఎలా ఉంటే అలాగ ఉండాలి. అండ్ ఆ డైరెక్టర్ అండ్ ద సెన్సార్ బోర్డ్ హ్మ్. దే వాంటెడ్ టు గో ఫర్ ఏ, బికాస్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ అన్నారంట డైరెక్టర్ తోటి, ఇంకా అవన్నీ మ్యూట్ చేస్తే ఫన్ ఉండదండి, ఏం ఉండదు. ఆ హర్ష ఎందుకలా మాట్లాడుతున్నాడు అర్థం కాదు మ్యూట్ వేస్తే అక్కడ. Ah. హ్మ్. వేసుకోండి Nice. పిల్లలు పెద్దోళ్ళకి కదా, ఇందులో చిన్న Super. పిల్లలు అదేం Nice. లేదు. Go That's for good. it and సూపర్. the director was sensible enough to go for it. ఓహ్! నైస్. నాకు- చాలా మంది అది భయపడిపోతారు. యూబై అంతే. అద్దం ఎక్కువ మంది Yeah. వస్తారు అంటే యువర్ ఇంటెంట్ షుడ్ బి కరెక్ట్ అగైన్. సో Yeah. ఇట్ వాస్ నాకు వెరీ చాలా బాగా అనిపించింది ఆ థియేటర్ లో చూస్తున్నప్పుడు అవన్నీ వింటుంటే. ఓ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఎగ్జాక్ట్లీ ఆ థియేటర్ లో కూర్చుని అరే మనలాగే మాట్లాడుతున్నాడు అప్పుడు. Yeah. అవును. నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు మిర్జాపూర్ ఎందుకు ఫేమస్ అయిందంటే అమెజాన్ you It was see like- unapologetically raw, True. raw అంతే, Raw raw, అంతే. raw, ఇప్పుడు మనకు raw. కోపం వచ్చినా మనం ఇది చేసినా మన ఫ్రెండ్స్ మనం అలాగే అంటాం కదా, ఆ. ఏమండి ఎదవ గారు అనం కదా. మనకి ఎలా అనిపిస్తే అలాగే తిడతాం. ఆ రానెస్ మంత్ ఆఫ్ మధులో నాకు బాగా నచ్చింది. వాళ్ళు రీసెంట్ గా మేమిద్దరం రియాక్షన్ వీడియోస్ చేస్తున్నాం సాఫ్ట్వేర్ మీమ్స్ మీద. ఓకే ఓకే సో సాఫ్ట్వేర్ మీమ్స్ మీద రియాక్షన్ చేస్తుంటే ఒక మీమ్ వచ్చింది అనమాట. అందులో బాబు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా ఏం చేస్తావు అంటే పొద్దున్నే కుదిర్చేయాలి అలా మీములు వచ్చి
ఎంత నవ్వుకున్నాడు. బెస్ట్ రియాక్షన్. గంటన్నర స్ట్రీమ్ చేస్తే అక్కడ నవ్వుకున్నది ఎక్కడ అది పొద్దున్న వచ్చి కొద్దిచ్చేది. అది అసలు రిలేటబుల్ అసలు ఉంటది అసలు. అలా చాలా ఉంటాయి సినిమాలో. ఇలా ఇందాక అనుకున్నాం కదా, సందీప్ యూట్యూబ్ లైఫ్ ఇస్తే లైఫ్ మార్చిన సినిమా అని. అలా సబరీష్ గడ్ లైఫ్ ఇస్తే లైఫ్ మార్చేసిన సందీపే. అసలు ఈ సినిమాలో కూడా మోగ్లీలో కూడా అంటే ఆడి సెట్ లో కూడా ముఖ చిత్రం ఆటలోకి వీటిలోకి వెళ్ళి పెట్టవా కెమెరా పడియాలా అని అంటే, నేను నీకోసం రాస్తే ఏదైనా స్పెషల్ గా ఉండాలరా, లేకపోతే నిన్ను కదా నన్ను వేసుకుంటారు ఫస్ట్, నువ్వేం చేస్తున్నావు అని పెట్టి అని చెప్పి అది ఇది అని దగ్గర 5 ఏళ్ల నుంచి అంటుడు ఏదన్నా కొత్తగా చేద్దాం రాయి వెరైటీగా చేయంటే పాపం ఆడుకుంటే ప్రెషర్లన్నిట్లో నేను ప్రెషర్ అనమాట ఆడికి. అంతే ఓపిక లేదు బావా, మనం చేస్తున్నాం కదా బావా, మనం చేస్తే గట్టిగా చేస్తాం. మోగ్లీలో ఉండేది ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ మోర్ ఇంపాక్ట్ఫుల్ దెన్ వాట్ ఐవ్ డన్. నిజం. బాలయేసు రేంజ్ ఉంటదా? దానికి మించి ఉంటుంది. వావ్. కెన్ హ్యాపీలీ సెట్ ద ఎక్స్పెక్టేషన్. క్రేజీ. ఇట్ విల్ వెల్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ మాట్లాడదాం మనం పోస్ట్. ఐ థింక్ ప్లీజ్ కమ్ ఫర్ ద ప్రీమియర్స్. నేను ఇన్వైట్ చేస్తున్నా, రండి. డెఫినెట్లీ డీటెయిల్స్ అండ్ ఆల్, బట్ వి విల్ డెఫినెట్లీ స్పీక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ ద రిలీజ్ అన్నమాట. సూపర్. తప్పకుండా మాట్లాడుకుందాం. ఓవరాల్ సినిమా అసలు నీకు మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ వాట్ ఇట్స్ సీమింగ్ ఇన్ ద గ్లింప్స్ ట్రైలర్. మొన్న రిలీజ్ అయింది కాబట్టి విల్ నో అసలు అందులో ఉండే లేయర్స్. ఇట్స్ వాస్ట్ అన్నమాట. సెటప్ ఇస్ హ్యూజ్. సో సందీప్ ఐ థింక్ ఇక్కడ వాడికి దొరికింది. అప్పుడంటే మాకు సాయి రాజేష్ గారు బిగ్గెస్ట్ సపోర్ట్. ఉన్న రిసోర్సెస్ కానీ లేకపోతే ఆయన క్రియేటివ్ ఇది కానీ ఈస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. ఇప్పుడు సందీప్ ఏంటంటే రిసోర్సెస్ దొరికే. వి గాట్ ప్రొడక్షన్ హౌస్ లైక్ పీపుల్ మీడియా. వాళ్ళు ఏంటంటే దే డోంట్ హోల్డ్ బ్యాక్. ఇఫ్ దే బిలీవ్ ఇన్ సంథింగ్ దే విల్ గో ఆల్ అవుట్ అన్నమాట. సో అలాంటి ఒక సెటప్ లో సందీప్ లాంటి టెక్నీషియన్ ప్లే గ్రౌండ్ ఇంకంతే. ఇప్పుడు ఆడుకోమన్నట్టే అనమాట. ఓపెన్ ప్లే గ్రౌండ్ అనమాట. ఇంక నీ ఇష్టం అన్నట్టు. సో అలా సందీప్ కూడా ఎక్కడ కూడా అలాగని తను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటే ఓవర్ స్పెండ్ చేయడం అంటే మనకు ఒకసారి అలాంటి ఫ్రీడమ్ వచ్చినప్పుడు క్యారీ అవే అయిపోతాం. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. అసలు తనకున్న క్లారిటీ కానీ వాడు చూస్తాడు స్క్రీన్ మీద. అలాగే కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రోషన్ తన వయసులో చిన్నోడు కానీ నేను ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. అంటే మనోడు రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ బాబోయ్ ఈ వయసులో ఎలాగ బాస్ క్రాక్ చేసావు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ ఉంటుంది కదా. తన ఇన్స్పిరేషన్ ఏంటో తను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో తెలియదు కానీ నాకు ఐ థింక్ ఐ డెవలప్డ్ ఆర్ ప్రోగ్రెస్డ్ ఆర్ ప్రాస్పర్డ్ త్రూ మై ఎక్స్పీరియన్స్. యూ గ్రో త్రూ వాట్ యూ గో త్రూ. సో అలా తను అఫ్ కోర్స్ వాళ్ళ మదర్ షీజ్ సుమా ఆరా కనకాల అని మొన్న ఏదో మేము చూసా ఈవెంట్ లో. అలా రాజీవ్ గారు కానీ నేను రాజీవ్ గారి నుంచి ఐ డ్రా లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ యాక్టింగ్. సైలో ఆ మ్యాచ్ మధ్యలో హాఫ్ టైమ్ సీన్ అది నా బుక్, నా టెక్స్ట్ బుక్ ఆఫ్ యాక్టింగ్. అది వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఆర్ డై అవన్నీ అసలు అలాంటిది మనోడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు. ఓకే వాళ్ళది కాదు అన్నట్టు అసలు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కనిపించదు. మళ్ళీ తను సొంతగా నిజంగా ఎఫర్ట్ పెడతాడు. 103, 104 ఫీవర్లతో వర్షంలో ఫైట్లు చేశాడు. ఎంత కష్టపడ్డాడంటే అంటే నేనే కాంట్రడిక్ట్ చేస్తా ఆ మాటని. ఎంత కష్టపడ్డాం తెలియదు. కష్టపడింది ఎవరి కోసం, నీకోసమే కదా అంటాను నేను. కానీ నేను పర్సనల్గా థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వెన్ యూ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ కాలింగ్ ఇట్ ఆఫ్, ఇవాళ వద్దులే రేపు చేద్దాం అనే ఇది ఉండగా కూడా లేదు చేసేద్దాం, మనం ముందుకెళ్ళిపోదాం, డబ్బులు ఇట్స్ రన్నింగ్ మీటర్ అంటే ఇంకా మనీ ఇస్ రోలింగ్. సో అని ఇంకెలా మనిషిలా పడిపోయి 2-3 సార్లు కొలాప్స్ అయిపోయాడు కూడా షూట్లో. అంత కష్టపడి చేసి బండి సరోజ్ కుమార్ మ్యాడ్ అంటే మనోడి జోన్ లోంచి బయటకు వచ్చి ఇక్కడ చేయడానికి వాళ్ళ పిచ్చెక్కిపోతారు. అసలు వైల్డ్ అయిపోతారు చూడండి. మెంట్లో వచ్చేస్తుంది మీకు అసలు. ఇప్పుడు అండ్ సాక్షి ద యాక్ట్రెస్ తన ఫస్ట్ ఫిల్మ్ బాంబే నుంచి వచ్చి ఇక్కడ చాలా మంది ఎందుకు వాళ్ళని మనోళ్ళు ఉన్నారు అదంతా డిఫరెంట్ ఇది. కానీ నేను ఎప్పుడు
బాంబే, బెంగుళూరు, బీహార్ అని చూడలేదు. ఆర్టిస్ట్‌లనే కన్సిడర్ చేశాను. యూ ఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్. హ్మ్. లాంగ్వేజ్ బారియర్స్ అనేవి లేవు ఈరోజు. సినిమా హాస్ హుహు. బికమ్ గ్లోబల్ బికాస్ ద హ్మ్. ఎమోషన్ ఇస్ ద సేమ్ ఎనీవేర్ అరౌండ్ ద గ్లోబ్. సో, తను అక్కడి నుంచి వచ్చి ఇందులో ఒక డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. హ్మ్. ఒక డైలాగ్ ఇస్తే ప్రాంప్టింగ్ చెప్పియడమో, భాష నేర్చుకొని చెప్పియడమో ఈజీ. హుహు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ 'జూనియర్' సినిమా నేను కన్నడలో నేనే కన్నడ. డబ్బింగ్ చెప్పా. ఓహ్! వావ్! హ్మ్. ఓకే. నైస్. ఈ సంవత్సరం 'వెంకీ అట్లూరి' గారిది, 'సూర్య' గారిది సినిమా చేశా. అది తమిళ్‌లో నేనే చెప్పా. సూపర్. సూపర్. సో, ఆహ్, అలా ఒక భాష నేర్చుకొని చెప్పడం అనేది నాకు ఒక ఎక్సైట్‌మెంట్. అలా ప్రతి ఆర్టిస్ట్‌కి ఉంటదేమో. బట్ చెప్పే అవకాశం లేకుండా అవతలోడు చెప్పేది అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం అనేది టాస్కే. యెస్. ఇప్పుడు నేను ఫ్రాంక్లీ నేను చెప్పే డైలాగుల్లో కూడా నాకు నా డైలాగ్ ముందు క్యూ డైలాగ్ వరకు నేను గుర్తుపెట్టుకుంటా. అంతేగాని ఆళ్ళేం చెప్తున్నారో నేను పట్టించుకోను. నా హుహుహు. క్యూ వచ్చిందంటే నా డైలాగ్ నేను చెప్పేయాలని వేరే భాషలో. అలాంటిది పాపం అమ్మాయికి ఇంతమంది ఇక్కడ ఇంటన్నారు, ఈళ్ళంటున్నారు. వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. టక్కుమని ఎళ్ళిపోతాం కదా! ఇలా ఓహ్! కదా! ఎవడన్నా మాట్లాడుతుంటే ఇలా అని వచ్చేస్తది రియాక్షన్. వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. అలా చేయాలి. డెఫ్ అండ్ మ్యూట్ అండి. ఆ అమ్మాయి ఫస్ట్ ఫిల్మ్‌కి ఇలా 'ప్రాడిజీ' అని బిలీవ్ చేస్తాను. ఆ అమ్మాయి అంత పెర్ఫార్మ్ చేసింది. సూపర్. 'భైరవ' అండ్ 'సందీప్' అండ్ 'భైరవ' కాంబినేషన్ ఇట్స్ ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఇంకేంటో అదేంటో ఆళ్ళిద్దరూ ఏమేసి చేస్తారో గాని ఇట్ మ్యూజిక్కు స్టార్టెడ్ విత్ యూట్యూబ్ కదన్నా! అంటే అసలు అంతే. 'అతిథి' షార్ట్ 'అతిథిలో' ఫిల్మ్ నుంచి కలర్ ఫోటో గాని, ఇవి గాని యాహ్! బాబోయ్! ఇందులో 'వనవాసం' అనే సాంగ్ మొన్న రిలీజ్ రీసెంట్‌గా అయింది. అసలు హ్మ్. దట్ ఈస్ ట్రాన్స్. యాహ్! నువ్వసలు వింటే నీకు ఇట్స్ బ్యాంగింగ్ అన్నమాట. ఇంక అట్లా అందరూ మా బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద వన్ మోర్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ అవర్ డీఓపీ. రమామారుతి 'రామ్‌మారుతి'. అని సెంధిల్ సార్ అసోసియేట్. యాహ్! హుహు. తెలిసిపోద్ది కదా! గురువుకి తగ్గ శిష్యుడు అని చెప్పి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ పెట్టినా అందులో విజువల్ పోయెట్రీ. హ్మ్. నేనెందుకు పెట్టానో తెలుసా? అని ఆయన చెప్పడు. మనం డీకోడ్ చేస్తే ఓహో! ఇంత డీటెయిలింగ్ ఉందా ఇందులో. నైస్. అంత ఉండి అంత స్పాన్‌లో తీసి నాకు నేనెందుకు ప్రౌడ్ అంటే నా ఫ్రెండ్ నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసి అక్కడి నుంచి ఒక సినిమా తీసి దానికో నేషనల్ అవార్డ్ కొట్టి మా అందరికి ఒకే ఒక్క రిగ్రెట్ ఏంటంటే మాకు థియేట్రికల్ ఇది దొరకల లేదు. అప్పుడు. హుహుహు. అంటే ఒక రూమ్ ఒక ఆడిటోరియం ఫుల్ ఆఫ్ ఆడియన్స్ మన వర్క్‌కి రెసిప్రొకేట్ అవుతున్నారనే ఫీలింగ్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీ పే చెక్. హ్మ్. అదెంత పెద్ద పే చెక్ అయినా అవని దానికి మించి దాన్ని ఏది ఈక్వల్ చేయలేదన్నమాట. ఆ ఫీలింగ్ మేమప్పుడు మిస్ అయిపోయాం. ఓకే. తనకి నేషనల్ అవార్డ్ వచ్చింది. రావాల్సిన రికగ్నిషన్ వచ్చింది. డెఫినిట్‌గా సాయి రాజేష్ గారు ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేసారు సినిమాని. ఆన్ మల్టిపుల్ యెస్. ఫారమ్స్. యాహ్! ఎంతవరకు తీసుకెళ్లాలో హి ఈస్ ఎ జీనియస్ ఇన్ థట్ సాయి రాజేష్ హ్మ్. గారు. హి నోస్ హౌ టు ల్యాండ్ ఎ ఫిల్మ్ అండ్ ప్యాకేజ్ ఎ ఫిల్మ్. అలా ఇప్పుడు మేమందరం ఎస్పెషల్లీ ఆడియన్స్‌ని వి వాంట్ యూ టు కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్ బికాజ్ అప్పుడు మేము మిస్ అయిపోయిన గిఫ్ట్ ఇప్పుడు ఇస్తారని మాకు. అంతే. హ్మ్. అండ్ యాస్ ఎ టీమ్ ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. సినిమా ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాస్ ఎన్ యాక్టర్ కూడా అదంతా కూడా కాదు. నాకు నా ఫ్రెండ్ గాడి సినిమా ఒక నేషనల్ అవార్డ్ కొట్టినోడు. ఇప్పుడు ఆడి సినిమా మళ్ళీ థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. దానికి పిచ్చి యాంటిసిపేషన్ ఉంది నాకు. హ్మ్. హ్మ్. యాస్ ఎన్ ఆడియన్స్ ఐ వాంట్ టు కమ్ వాచ్ ఇట్ బికాజ్ జనాల్ని మించిన జడ్జ్‌మెంట్ ఆర్ ఇది ఇంకోటి లేదు. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏదన్నా ఇచ్చేయాలన్నా, పడుకోబెట్టాలన్నా, లేపాలన్నా వాళ్ళే. అలాంటిది కలర్ ఫోటో అప్పుడు మమ్మల్ని వాళ్ళలో ఒకళ్ళుగా లేపారు. మేము యాహ్! ఎందుకంటే మనలో ఒకళ్ళే, వాళ్ళలో ఒకళ్ళమే మేము. అటు నుంచి ఇటొచ్చాం. ఇటెలా ఉంటదో తెలీదంటే వాళ్ళే పుష్ చేశారు. అలా ఈసారి థియేట్రికల్ రిలీజ్ అప్పుడు కూడా వచ్చి చూడాలి. ఎందుకంటే 'సందీప్' కోసమైనా చూడాలి. 'రోషన్' వాళ్ళ పెర్ఫార్మన్సెస్ కోసం చూడాలి. 'గ్రాండియర్' కోసం చూడాలి. ఏదో చిన్న సినిమా కాదు. మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సినిమా చూసి 'దిస్ ఇస్ సినిమా' అన్న యాహ్! మీమ్ ఉంటది చూడు. హ్మ్. ఫర్ మీ 'మోగ్లీ' 'దిస్ ఇస్ సినిమా.' నైస్. నైస్. దట్స్ ఇట్. సో సూపర్. యాహ్! సో ఐ సూపర్. క్రేజీ. థింక్ యూ గైస్ షుడ్ డెఫినైట్లీ కమ్ టు ద ప్రీమియర్స్. తప్పకుండా. తప్పకుండా. విల్ బి దేర్. యాహ్! యాహ్! థియేటర్‌లో మనందరం కలిసి చూస్తే ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. యాహ్! యాహ్! నైస్. సో, ఐ వాంట్ టు రౌండ్ ఇట్ ఆఫ్ విత్ యువర్ సజెషన్స్ విత్ ఇన్ వైజాగ్. ఇప్పుడు ఓకే. మా ఊర్లో ఆల్రెడీ నావేవో కొన్ని ఫుడ్ స్పాట్స్ వైరల్ అవుతుంటాయి చూసావా? వైభా హర్ష సన్న ఆపోజిట్. నూడిల్స్. యెస్. సన్న నూడిల్స్. డెఫినిట్‌గా తినుండ్రా అది మటుకు. అది మేము మొన్న ఎళ్ళినప్పుడు అసలా ఎక్కడ? 'రిషికొండ' అన్నా?
రిషికొండ Yeah. రిషికొండ కాదు, జిల్లా పరిషత్. జిల్లా అచ్చా, పరిషత్ తినలేదు అయితే అది అది. జిల్లా తినలేదు. పరిషత్ మేము తినాలి. రీసెంట్ గా వి గాట్ టు ఎక్స్ప్లోర్. నన్ను గీతంకి వెళ్ళా నేను. అప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు చందు అని చెప్పేసి, మనోడు గీతంలో చదువుకున్నాడు. మనోడు తిప్పాడు కొంచెం. ఆ బొబ్బట్లు ఉంటాయి బీచ్ రోడ్ పక్కన, అదేదో సమ్ స్వీట్ షాప్, నేను పేరు మర్చిపోయాను. బొబ్బట్లు, నేతి బొబ్బట్లు, అవి అదిరిపోయినాయి. కొంచెం కొంచెం వైస్రాయ్ బిర్యానీ కొంచెం ఎక్స్ప్లోర్ కొంచెం చేసా. బట్ ఒకసారి ప్రాపర్ ఫుడ్ అదేదో టిఫిన్ షాప్ కి వెళ్ళి ఉంటారు మనం. అది పేరు మర్చిపోయాను నేను కూడా. సమ్ అది ఫేమస్. తిప్పాడు మనోడు చందు, Yeah. మంచి తిప్పాడు. సో ఇప్పుడు మేము మా కాకినాడలో మా ఏజ్ లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు ఈ థియేటర్ లో ఆడతాయి. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు అంటే ఈ థియేటర్ కి వెళ్ళేవాళ్ళం. ఆ సినిమాలు ఈ ఇక్కడ theatre లో సౌండ్ ఆడతాయి. ఇక్కడ సౌండ్ అదిరిపోద్ది. ఆ సినిమాలు అంటే ఆ థియేటర్ లో ఆడేవి. అలా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక సినిమా, ఇప్పుడు అవతార్ లాంటి సినిమా రిలీజ్ అయింది, ఇంకా ప్యూర్ టెక్, మంచి సౌండ్, మంచి విజువల్ లో చూడాలి అప్పుడు అంటే ఇప్పుడు వైజాగ్ లో బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ జగదాంబ. ఓకే. ఓకే, జగదాంబని మించింది లేదు అసలు. అంటే వెళ్ళాలి. మల్టీప్లెక్స్ లో వచ్చి చాలా పాసివ్ అయిపోయి నీకు క్వాలిటీ అదంతా ఓకే. యా నీకు వైబ్. జగదాంబ అనేది నువ్వు ఒక సినిమా అక్కడికి ఓకే. వెళ్ళి ఆ పార్కింగ్ దొరక్క బళ్ళు బయట వదిలేసి లోపల తెచ్చుకోవాలి. ప్రెస్టీజ్ అన్నమాట లోపల పార్క్ చేయడం అనేది. ముందు ఆడికి ఓహో. మళ్ళీ పార్కింగ్ కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి మనకి ఎప్పుడు వచ్చిన బళ్ళు పక్కకు తోసే అని చెప్పి ఓరే. అసలు అలా మంచి బిజీ ప్లేస్ లో ఉంటది. సెంటర్ లో ఉండి నీకు జగదాంబ అంటే దట్ ఈస్ సినిమా. మాకు ఓకే. చిన్నప్పుడు జురాసిక్ పార్క్ దగ్గర నుంచి అక్కడ ఆడేవన్నా ఆ, ఇంగ్లీష్ సినిమాలు కూడా. అదే అసలు జగదాంబ నీకు మెయిన్. ఓహో. ఓకే. జురాసిక్ పార్క్, బేబీస్ డే అవుట్, ఓ ఇవన్నీ మేము అక్కడ చూసినాయి. Nice. నాకు బాగా గుర్తు, నా లైఫ్ లో నేను ఫస్ట్ థియేటర్ కి వెళ్ళి చూసిన, నాకు తెలిసాక చూసిన సినిమా జురాసిక్ పార్క్, ఓహో. ఓకే. జురాసిక్ వరల్డ్. జురాసిక్ వరల్డ్. వరల్డ్. ఓకే. ఓకే. ఆ తర్వాత బేబీస్ డే అవుట్లు ఇవి అన్నీ వచ్చి జగదాంబ ఇప్పటికి ఇట్స్ అన్ ఎమోషన్. వైజాగ్ జగదాంబ, రమాదేవి, శ్రీదేవి అని ఫస్ట్ అవి ఒక కాంప్లెక్స్ లో 3 థియేటర్లు. జగదాంబ బీయింగ్ ద బిగ్గెస్ట్ అనమాట. ఓకే. ఇది 70 mm అనమాట. మాకు అలా ఆనంద్ కాంప్లెక్స్ అని ఉంటది కాకినాడలో. ఓకే అది ముందులో మా డాడీ వాళ్ళ ఏజ్ లో ఉన్నప్పుడు అంటే అదంతా ఒక్క థియేటర్ అండి, పెద్ద థియేటర్. ఓకే అప్పట్లో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ కాకినాడలో ఆనంద్ ఫిల్ అయిందంటే సినిమా హిట్. టాక్ అక్కడ నుంచి అక్కడ నుంచి కొంచెం అలా తీసుకునేవారంట ఒక ఫీడ్బ్యాక్ లాగా. ఓకే సో తర్వాత ఏం చేశారంటే ఆనంద్ కాంప్లెక్స్ ని 4 థియేటర్స్ కింద మార్చారు. సురేష్ బాబు గారు Okay. సురేష్ hit బాబు గారు cover. తీసుకున్న తర్వాత ఓ ఆనంద్ 70 mm పెద్ద థియేటర్ పైన కింద ఉంటది. దాని పక్కనే అంజని అని చిన్న చిన్న థియేటర్ ఉంటది. ఇందులో కూడా అంతే, చిన్న జగదాంబ theater. రమాదేవి కూడా గీత్ చిన్నది. గీత్ సంగీత్ తర్వాత గీత్ సంగీత్ ఉండేది. ఆ, ఆ, ఆ. అందులో గీత్లోనో సంగీత్లోనో గీత్ గీత్లోనేనా గీత్ 3D 3D సినిమా ఏ పేరు 3D సినిమా అన్నా అవును. హాలీవుడ్ సినిమాలన్నా అక్కడ వస్తాయి. అక్కడే ఆడేవారు మాకు కొంచెం అవును. డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు మీకు జగదాంబ మెయిన్ థియేటర్, ఆ. అందులో ఇంగ్లీష్ సినిమాలు ఆడుతున్నాయి. మాకు అలా అవును. కాదు, మాకు ఆనంద్ మెయిన్, పక్కన గీతలు గీతులు. ఆడేది. గీతుల్లో Same complex. అంతే, Yeah. ఇక్కడ కూడా అంతేరా, సేమ్ మొరలెస్ అలాగే ఉండేది. ఆ థియేటర్ పేరే మార్చారు, గీత్ 3D అని పెట్టాడు. ఓహో అన్ని ఇంగ్లీష్ సినిమాలు అన్ని నేను ఎన్ని చూసాను, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లు అవన్నీ ఆ గీత్ 3D లోనే. ఆ, నాకు ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా గీత్ 3D లో చిన్నగా. అవెంజర్స్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం, అరుస్తున్నాం అందరం. ఎదురా పాపం ఒకళ్ళు ఫ్యామిలీతో వచ్చారు, ఒక ఆయన పెద్ద ఆయన అంటే మన డాడీ లేజ్ ఉంటది. కూర్చున్నారు, అందరూ అరుస్తున్నారు. మా పక్కన వేరే వాళ్ళు కూర్చున్నారు. ఆయన చూసాడు, తిరిగి బూతులు తిడుతున్నాడు. ఆపండి అది ఇది అని చెప్పి. అంకుల్ నువ్వు థియేటర్కి వచ్చి అరవకుండా ఉండమంటే ఎలా కుదురుద్ది? అవును. దాని తర్వాత రచ్చ ఆ రోజు గొడవ అయిపోయింది. అక్కడ ఇన్ఫినిటీ వార్ జరుగుతుంది. ఇక్కడ ఇంకో అంటే ఇలాంటి స్టోరీ మేము రెబల్ చూస్తున్నాం వైజాగ్ లో, విమాక్స్ అని థియేటర్, వినాయక్ గారి బ్రదర్ అచ్చా అది చూస్తుంటే మేము అంతే సేమ్ మొత్తం 10-12 మంది సెకండ్ షోకి వెళ్ళి గోల్ చేసేస్తున్నాం. ఇంటర్వెల్ షార్ట్ కి ఇలా చేస్తుంటే ముందు సేమ్ ఫ్యామిలీ ఏంటండి గోల్ చేస్తారు అది ఇది అంటే, ఆ ఓనర్ వచ్చి వాళ్ళ కుర్రోళ్ళండి గోల్ చెప్పితే ఎందుకు చేస్తారు, ఏం చేస్తారు, మాకు సపోర్ట్ చేసి నీళ్ళు ఒకటి తగ్గు అన్నా, ఇది కదన్నా మేము కోరుకునేది, ఆయన మీరు వేసుకోండి అని చెప్పి. క్రేజీ ఎవరన్నా కావాలంటే డిస్టర్బ్ చేయం, మనకి సినిమా అనేది అంతే. emotion, అరుస్తా చూడాలని. ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ అమౌంట్. ఎగ్జాక్ట్లీ. అంతే. ఒకసారి అయితే మేము క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళాం, అదే 6 బెస్ట్ ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్ లో అరుస్తుంటే కూడా ముందు ఎవరో కపుల్ ప్లీజ్ అయితే ఇంట్లో చూడండి మీరు ప్లీజ్ అది ఇది అంటే స్టేడియం కి వచ్చి నేను అసలు మామూలుగా ఉండదు గోల, స్లెడ్జింగ్ అని అసలు దారుణంగా. వేరే మామూలు ఇక్కడ ఆడే మ్యాచ్లకి వెళ్తే అవతల టార్చరే. అయితే ఒకసారి ఆడాలన్నా అసలు ఆ పెళ్లిలో చెప్పులు దొబ్బేసినప్పుడు అర్థమైంది నాకు. చిన్న పర్సనల్ స్టోరీ అన్నమాట. మా అక్క పెళ్లికి హర్షాన్ వచ్చాడు, అప్పుడే ఫస్ట్ కలిసాం మేము.
సో మా బావ చెప్పులు మేము తీసుకున్నాం. తీసుకోవాలి. అది మీ ఆచారం. అది మేము అది తీసుకున్నాం. one of the కష్టం. అల్టిమేట్లీ అన్నొచ్చి ఇదిగో మీతో ఫుడ్ వీడియో చేస్తా చెప్పులు ఇచ్చేయండి అని బేరాలు మాట్లాడేవాడు. అస్సలు అవ్వలేదు. ఆ రోజు లాక్కెళ్ళిపోయాడు మనిషి. వెళ్ళిపోయారు. ఆ రోజు చూసాం వాళ్ళు tactics. చాలా అఫెండ్ అయిపోయారు. ఆ. మీ cousins తీసేసుకున్నారండి. లాగేసుకుంటారేంటండి? లాస్ట్ కి వాడు పెళ్లి కొడుకు వచ్చి ఒరే ఇచ్చారా ప్లీజ్ రా, నేను అలా డబ్బులు ఇచ్చి తీసుకుంటాను. నువ్వు చేస్తావేమో మేము. పాపం మండపం అంతా ఎత్తికారు, గంట ఎత్తికారు, దొరకలేదు. చాలా నేనే అంటే- దాస్తాను ఆ రోజు. అవును బాగా అసలు టార్చర్. క్రేజీ అసలు. అలాగా బయట కూడా అలా కాలేజ్ నుంచి అది అలవాటు సరదాగా. బేసిక్ గా మనమే లైఫ్ అంటే అది ఇది అని స్ట్రెస్ అయిపోతాం కానీ చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ ఫినిష్ చేసేస్తే అయిపోద్ది. Crazy. ఎక్కువ టైం లేదు అందరికి, Yeah. తప్పమని అయిపోద్ది. నైస్, అది. ఇంట్రెస్టింగ్. ఉమ్, సో అదన్నా అది మ్యాటర్. అంటే సంగతి. ఉమ్, వి బేసికల్లీ వాంటెడ్ టు టాక్ అబౌట్, అంటే ఆబ్వియస్లీ నువ్వు చాలా ఎక్కువ కంటెంట్ ఇచ్చావు కానీ మాకు, బట్ ఆ, వి వాంటెడ్ టు టాక్ అబౌట్ వైజాగ్ సినిమా అండ్ ఎవ్రీథింగ్. యా, యా, అండ్ యా. మనం వి హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ అండ్ ఐ హ్యావ్ అవును. టు సే, ఇప్పుడు వెన్ యూ సెడ్ లైక్, అంటే నాకు బాలయేసు చాలా పర్సనల్లీ చాలా అవును, అవును, లవ్వింగ్ అవును, క్యారెక్టర్ అవును, ఇన్ అవును, వైవా అవును. హర్షస్ థింగ్ అన్నమాట. Yeah. సో అగైన్ ఆ జోన్ లోకి వచ్చి మళ్ళీ ప్రభాస్ బంటి కూడా అలాగే ఉంటదరా, దానికి మించి Yes. ఉంటదరా అని నువ్వు చెప్తుంటే అవును. It's excited. ఈగర్లీ ఎగ్జైటింగ్ అసలు. ప్రభాస్ బంటి నువ్వు ఎలాగైతే బాలేశ్వరి నీతో పెట్టుకున్నావో ప్రభాస్ బంటిని అయితే ఆడ ఫోటో పెట్టుకుంటావు. సూపర్ సూపర్. పక్క. ఆల్ ద వెరీ బెస్ట్. All the very best అన్న. బెస్ట్ ఫర్ మోగ్లీ. All the very best అన్న. తర్వాత చేసే సినిమాలకు కూడా. అండ్ డెఫినెట్లీ మనం ఒకసారి స్లెడ్జింగ్ ఏదో ఒకసారి క్రికెట్ ఆడాలి. మ్యాచ్ పెట్టండి. తప్పకుండా. ఆడుతూనే ఉంటాం. లాకర్ రూమ్ వద్దాం లేకపోతే. డన్ డన్. లాకర్ రూమ్ వచ్చి ఒక రోజు స్ట్రీమింగ్ పెట్టండి. సూపర్ స్ట్రీమింగ్ లో స్లెడ్జింగ్ చేద్దాం. సూపర్. ఈ ఐపీఎల్ టైమ్ లో ఒకసారి plan అదే, చేద్దాం. అదే. ఎస్ఆర్హెచ్ లేకపోతే ఏంటి? SRH. అయితే okay. అది వాడు ఆర్సీబీ. తొక్కేస్తాం మీ ఊరు. నరకం అంటే ఏంటో చూపిస్తా. డిఫెండింగ్ ఛాంపియన్స్. నన్ను చాలా మంది కొట్టడానికి వచ్చారు లాస్ట్ మనోహర్ అనే ఒక బ్యూటీ క్రియేట్ మెన్ సైక్లోపీడియా అని ఉంటాడు ఒక అబ్బాయి. వాడు నేను ఫ్రెండ్సే. ఓకే వాడు తమ్ముడు, వాడు కాకినాడే. ఓకే అయితే వాడు ఆర్సీబీ ఫ్యాన్. వాడు Okay. బెంగళూరులో ఉంటాడు. ఓకే. ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్ లో ఏమందరా మీ బతుకులకి, మీరు ఎప్పుడన్నా 240+ కొట్టారా, మీ కార్టీసీ క్రాస్ రికార్డు ఉందా, అలాగా మీకు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఎంతరా, మీ హైయెస్ట్ స్కోర్ రా మా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. బాగుంటది. సెట్రా ఐపీఎల్ తప్పకుండా అన్న. సీజన్ తప్పకుండా ప్లాన్ చేద్దాం. డన్. నన్ను పిలవకండి అప్పుడు నేను తట్టుకోలేను. అందరం కలిసి. సూపర్ సూపర్. డెఫినెట్లీ విల్ క్యాచ్ అప్. Yes. ఆల్ ద బెస్ట్ అన్న. Thanks a lot. Thank you so Thank much. you We so had much. beautiful for conversation. Thank you. మంచిగా Thanks సోది for, చెప్పుకున్నాం. not making me feel like it was a podcast. నిజంగానే సోది చెప్పుకున్నాం. Yes. అంతే. బికాస్ నేను ఫస్ట్ అండ్ లాస్ట్ నేను వచ్చిన పర్మిట్ రూమ్ కి తర్వాత ఇదే. ఓకే సో నాకు ఓకే. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ అ పాడ్కాస్ట్ అండ్ స్ప్రెడ్డింగ్ జ్ఞాన్ నాకు నేను కొంచెం. ఇంకా అంత ఎదగలేదన్న ఫీలింగ్. అది వచ్చిన రోజు చెప్పకుండానే జనాలు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారో ఓకే, లేదంటే మన లైఫ్ స్టైల్ ఎవరికన్నా ఉపయోగపడిందో ఓకే. అంతేగాని Super. మనం కూర్చుని అసలు జీవితం అంటే అని నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు జీవితం అంటే ఏంటో నాకే తెలియదు. సో నేను తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నాను. నేను Nice. నలుగురికి నాకు తెలియకుండా చెప్పను. అందుకని లైఫ్ మీరు ఎలా గడుపుతున్నారో అలాగే గడపండి. నచ్చినవన్నీ చేసేయండి, నచ్చిన స్వీట్లన్నీ తినేయండి. రేపు ఏ కోవిడ్ వస్తుందో డేవిడ్ వస్తాడో తెలియదు. నచ్చినట్టు ఉండండి. అలాగని స్కూల్ కాలేజీలో ఎగ్గొట్టికండి. వాడు చెప్పాడు నచ్చినట్టు ఉండమన్నాడు అని చెప్పి చదువుకోండి ఫస్ట్. చదువుకోండి ఫస్ట్. చదువుకోండి. చదువుకుంటూ నచ్చినట్టు ఉండండి. అది Crazy, Super, crazy. super. Thanks a lot. Thank you guys. Thank you Yes. so much for watching. Bye bye.